శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, తురీయ స్థితి అంటే ఏమిటి, అది ఎలా ఉంటుంది, అలాగే నిద్రపోయినప్పుడు ఎరుకలో ఉండటం ఎలా, అది సాధ్యమేనా, అయితే ఆ సాధన ఎలా చేయాలి తెలుపగలరు? ఇదండి వీరి ప్రశ్న. తురీయ స్థితి అంటే ఏమిటి, ఈ స్థితి ఎలా ఉంటుంది, నిద్రపోయినప్పుడు ఎరుకలో ఉండటం ఎలా, అది సాధ్యమేనా, అయితే ఆ సాధన ఎలా చేయాలి దయచేసి తెలుపగలరు? ఈ వీరు రాసింది, వీరి సందేహం. ఇక్కడ ఇదంతా కూడా ఈ పదాలు, తురీయ స్థితి, ఇదంతా కూడా పుస్తక భాష. అంటే పుస్తక భాష అంటే తప్పని కాదండి, అందులోంచి మనం నేర్చుకుంది. పూర్వపు ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులందరూ కూడా వీటన్నింటికి పేర్లు పెట్టి ఇదొక చదువుగా మనకు అందించారు, ఒక విజ్ఞానంగా. అంటే గ్రంథాలు ఉంటాయి, ఇప్పుడు వేదములు గ్రంథాలు ఉంటాయి. ఆ వేదములలో అనేక విషయాలు ఉన్నాయి. అంటే మనిషి స్టార్టింగ్ జీవించటం ఎలా అంటే, మనిషి మొత్తం కదులుతాడు ముందు. ఆ కదలికలకు అనుగుణంగా కర్మకాండ అంటారు. కర్మ అంటే పనులు చేయటం. పనులు చేసే విధానానికి సంబంధించినవి ఉన్నాయి. అలాగే మనసుతో సంచరిస్తాడు. ఈ పనులు చేయాలంటే మనసు కావాలి, అందుకని మనసుకు సంబంధించినవి ఉన్నాయి. శరీర మనస్సులతో వెళుతూ పనులు చేసుకుంటూ కదులుతూ ఎలా జీవించాలి అనేటువంటి విధానాలన్నీ చెప్పబడినాయి. ఇవన్నీ కర్మకాండల కింద, భక్తి కాండల కింద వస్తాయి. కర్మయోగము, భక్తి యోగము. అక్కడ మీకు కర్మయోగం, భక్తి యోగంలో భౌతికంగా మనం ఎలా బ్రతకాలి అనే విషయాలు ఉంటాయి, ఎలా ఆలోచనలు చేయాలి అనే విషయాలు ఉంటాయి. అలాగే భగవంతుడికి సంబంధించినటువంటి కర్మలో, భక్తి కర్మలు ఎలా చేయాలి అవన్నీ ఉంటాయి. అవి అనేక విధాలుగా చెప్పబడినాయి. ఎవరికి నచ్చిన దాంట్లో వాళ్ళు ప్రయాణిస్తూ ఉంటారు. అయితే వీటన్నింటికి అసలు ఆధారత ఏంటి? ఇప్పుడు మనం పుడుతున్నాం, చనిపోతున్నాం, ఈ సృష్టి అంతా ఉంది. అసలు ఈ మొత్తానికి ఆధారత ఏంటి? ఇప్పుడు మనం ఏది చెప్పబడినా, ఈ కర్మయోగము, భక్తి యోగం అనేది ఏది చెప్పబడినా, మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఉన్న జీవితంలో మధ్య విషయాలు మాత్రమే. కర్మ అక్కడే, కదిలేదు అక్కడే. మనం భక్తి కూడా అక్కడే, మనసు ఉండేది అక్కడే. అది భౌతికమైన విషయాల మీద మనసుంటే అది ఆసక్తి, కోరిక, ఆశ, అత్యాశ, దురాశ. అంటే చెడు అయితే అలా వెళ్ళిపోద్ది, మంచి అయితే సంతృప్తి, ఎవరి ప్రయత్నం వాళ్ళు, ఇతరులకు సహాయం చేయటం, మేలు చేయటం, ప్రేమ, ఎలా వెళ్తుంది. మొత్తానికి ఒక అటాచ్మెంట్ ఉంటుంది, మంచిగానో చెడ్డగానో. ఈ అటాచ్మెంట్ మనసుకు ఉండటాన్ని ఆసక్తి అంటారు. ఇది కర్మయోగంలో మనసు అక్కడ ఉండాలి, లేకపోతే చేయటం కుదరదు. మనసుకున్న ఆసక్తిని శరీరం వెళ్ళి తీరుస్తూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. అంటే శరీర మనస్సులు ఏకమై ప్రయాణిస్తూ ఉంటాయి. అవి ఏకంగానే ఉన్నాయి, మనం అర్థం చేసుకోవడానికి చెప్పుకుంటున్నాం. ఇదే ఆసక్తి మతాల పట్ల, దైవాల పట్ల, దేవతల పట్ల, అంటే దైవ విధానాల పట్ల ఉంటే దాన్ని భక్తి అన్నారు. అంతే. ఇప్పుడు భక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అనుకోండి, అంటే కర్మలు తక్కువ చేస్తారు. అంటే ఒక భగవంతుడి దగ్గర కూర్చోనో, ఫోటో ముందు కూర్చోనో, లేకపోతే ఇంట్లోనో భగవంతుడికి సంబంధించిన కీర్తనలు రాసుకుంటారు, పాటలు పాడుకుంటారు, భజనలు చేసుకుంటారు. అంటే మానసికమైన ప్రక్రియలు భగవంతుడితో, భావాలతో ఎక్కువ సంయోగం చెందుతారు అనుకోండి. దాన్ని భక్తి యోగము అన్నారు. అక్కడ ఎవరు కనబడరు. నేను నా భక్తిని పెంచుకుంటున్నా, ఒక ఆకృతిని పెట్టుకొని, ఒక ఆకారాన్ని పెట్టుకొని. అప్పుడు అది భక్తి యోగము. అందులో కర్మ లేదంటే ఉంది, శరీరం కదులుద్ది, డ్యాన్స్ చేస్తారు, భజనలు చేస్తారు, పాటలు పాడుకుంటారు, శరీరం సహకరిస్తుంది. కానీ మనసుకి శరీరం సహకరిస్తుంది. భక్తి యోగంలో ఏం జరుగుతుందంటే మొత్తం మనసుకి శరీరం సహకరిస్తుంది. కర్మయోగంలో ఏం జరుగుతుందంటే మొత్తం శరీరానికి మనసు సహకరిస్తుంది. అంటే భగవంతుడికి సంబంధించినటువంటి అనేక క్రియలు శరీరంతో జరిగేది ఎక్కువ ఉంటాయి, మనసు దానికి సహకరిస్తూ ఉంటుంది, అవసరమైన జ్ఞానాన్ని అందిస్తూ ఉంటుంది.
మనసు అవసరమైన విషయాలనే ఆ శరీరంతో కలిపి నడుస్తుంది. ఏం లేదు, సింపుల్. కర్మయోగం అంటే శరీరంతో ఎక్కువ చేసేది. దేవుడికి సంబంధించిన ఏదైనా మీరు శరీరంతో ఎక్కువ చేస్తున్నారనుకోండి. ఇప్పుడు కర్మయోగం ఊరికి అనుకుందాం, ఏదో మీరు నేను నడిచి పాదయాత్రగా వస్తాను అని మొక్కుకున్నారనుకోండి, అది కర్మయోగం. అంటే శరీరం కదిలెళ్ళాలి. ఇప్పుడు శరీరం కదిలెళ్ళాలి, నేను మనసు కూడా సహకరించాలి. ఇది రోడ్డు అని, నేను నడుస్తున్నానని, నేను వెళ్తున్నానని, నేను పలానా దేవుడికి మొక్కుకున్నానని. అలా శరీరంతో ఎక్కువ చేసేటప్పుడు మనసు శరీరానికి సహకరిస్తుంది. శరీరంతో ఎక్కువ జరుగుతున్నప్పుడు అంటే ఇక్కడ మేజర్ పార్ట్ శరీరాన్ని, అది కర్మయోగము. అక్కడ మనసు శరీరానికి సహకరిస్తుంది. భక్తి యోగం అంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఏమైనా తాదాత్మత చెందిపోతూ భగవంతుడిలో అలా మానసిక భావనల్లో ఊహల్లో తేలిపోతూ ఆయనతో కలిసిపోతూ ఆవిడతో ఆ దేవతతో కలిసిపోతూ లీనమైపోతూ పాటలు పాడుకుంటూ నామ సంకీర్తన చేసుకుంటూ జపతపాలు చేసుకుంటూ మనసు ఊహలకి మనసు భావాలకి శరీరం సహకరిస్తూ ఉంటుంది. ఇది భక్తి యోగం. జ్ఞానయోగము అన్నారు. ఇవన్నీ మహాత్ములు పెట్టిన పేర్లు వీటిని పట్టుకే అల్లడబాకండి మీరు. ఇవన్నీ ప్రతి మనిషిలోనూ ఉంటాయి. ఆధిక్యత ఏది ఉంది అని. ఇప్పుడు శరీరం మనసుకు సహకరించాలన్నా, శరీరం అసలు కదిలి పనిచేయాలన్నా మినిమం జ్ఞానం ఉండాలి. అసలు నేను శరీరం అని నాకు తెలియటమే జ్ఞానం. నాకు మనసు ఉన్నది, ఆ మనసులో ఒక ఆలోచన పుట్టింది, ఆ ఆలోచన ప్రకారం నేను వెళ్తున్నానని ఆలోచనలో విషయం అర్థం అవటమే జ్ఞానం. జ్ఞానం అంటే తెలియట. కానీ ఈ తెలియట అనే స్థితి సంపూర్ణత వరకు ఉంది, చాలా హైయెస్ట్ వరకు ఉంది ఈ తెలియట అనేది. అంటే మ్యాక్సిమం, అంటే ఇంకా తెలుసుకోవలసిన అవసరం లేనంత వరకు తెలియట ఉంది. అలా తెలుసుకునే వైపు ప్రయాణిస్తూ ఆ తెలుసుకునే వైపు జరిగేటువంటి జ్ఞాన ప్రయాణానికి శరీర మనస్సులు సహకరిస్తుంటే అది జ్ఞాన మార్గం. అక్కడ కూడా శరీర మనస్సులే ఉంటాయి, కానీ జ్ఞానము విస్తారం అవుతూ ఉంటుంది. అంటే వ్యాపకమైపోతూ ఉంటాడు మనిషి. వ్యాపకం అంటే లోపల అంతర్గతంలో భావ విస్తారత. జ్ఞానం అంటే అది చాలా అర్థం చేసుకుంటూ ఉంటాడు. కర్మయోగంలో నేను శరీర పరిమితుడిని, నన్ను మించినటువంటి ఒక భగవంతుడు ఉన్నాడు, భగవత్ శక్తి ఉంది అని వ్యాపకత అంతా భగవంతుడు వ్యాపిస్తూ ఉంటాడు. కర్మయోగంలో నేను వ్యాపించను. సర్వవ్యాపకుడైన భగవంతుడిని ఒక రూపంలో, ఒక దేవతని, ఒక దేవుణ్ణి ఒక రూపంలో ఆరాధించుకుంటూ ఉంటాను. ఇది ఏ మార్గంలో ఉన్నా. అందుకని కర్మ ప్రధానము గనక కర్మయోగము అని పేరు పెట్టారు మహాత్ములు. ఇక్కడ యోగము అన్నప్పుడు కలయిక అని శ్రేష్టమైనది అని ఒక పేరు. దాని అర్థం శ్రేష్టమైనది. అలా దైవీ సంబంధ కార్యాలు శ్రేష్టమైనవి అన్న భావనతో పేరు పెట్టారు. అలాగే భౌతికంలో జీవించేటప్పుడు తప్పు చేయకుండా సంపూర్ణ మంచిగా జీవితాన్ని గడిపేవాళ్ళు, అసలు దైవంతో సంబంధం లేకపోయినా, మతంతో సంబంధం లేకపోయినా, దైవీపర మతపర కార్యాలు చేయకపోయినా సంపూర్ణమైన మంచిగా బ్రతుకుతూ సాటి మనుషులకి సాయపడుతూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా జీవించేవాళ్ళు కర్మయోగులు. ఎందుకని అసలు దైవ మార్గంలో చెప్పబడే కర్మయోగం అంతా కూడా ఇలాగే చెబుతుంది. ఎందుకని నువ్వు బ్రతకటం అనే దాంట్లోనే నీ గురించి తెలుస్తుంది. అసలు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అనే విషయం నీ ఆధ్యాత్మిక ఎదుగుదలకే. అంతే తప్ప నువ్వు ఏ దేవుడి దగ్గర ఎన్ని గంటలు కూర్చున్నావు, ఏ ప్రార్థనాలయం ఎన్ని గంటలు కూర్చున్నావు, నీ జీవితాన్ని ఏ గురువుకి అంకితం చేసావు, ఏ సంస్థకి అంకితం చేసావు, నీ డబ్బులు ఏ గురువుకి ఇస్తున్నావు, ఏ మాతాజీకి ఇస్తున్నావు, వీడితో పని లేదు అసలు. ఎవరి కోసం నువ్వు భార్యా పిల్లలను వదిలిపెట్టి వెళ్ళిపోయావు, నీ ఆస్తులన్నీ నీ తర్వాత ఏ సంస్థకి రాసేసావు, నీ కుటుంబాలను రోడ్లు పాలు చేసేసావు, వీటికి సంబంధం లేదు. అదంతా గొప్పతనం, నేను ఇచ్చానని నువ్వు అనుకుంటే నీ పిచ్చితనం. అది సంబంధం ఏంటి అక్కడ అంటే అసలు ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి మనిషికి? అతని జీవన విధానం, ఆమె జీవన విధానం. నువ్వు ఎక్కడైనా వ్యక్తపరచబడేది ఎక్కడా అంటే అసలు నువ్వు వ్యక్తపరచబడటం అనేదే నువ్వు పుడితే జరిగింది. నువ్వు ఒక శరీరాన్ని ధరించి పుడితే నువ్వు వ్యక్తపరచబడ్డావు, లేకపోతే నువ్వు లేవు అసలు. అలా వ్యక్తపరచబడిన నువ్వు నీ కదలికలతో, నీ ప్రవర్తనతో, నీ గుణాలతో, నీ బుద్ధులతో మళ్ళీ నువ్వు మరణించే వరకు జీవించే జీవన విధానంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అనేది కర్మయోగం అవుతుంది.
అప్పుడు అది యోగం అంటే ఏంటి? శ్రేష్టమైనది. అంటే శ్రేష్టమైన పనులు చేస్తా జీవించావనుకో, నీకు దేవుడితో సంబంధం ఉండక్కర్లా, మతంతో సంబంధం ఉండక్కర్లా, గురువులతో సంబంధం ఉండక్కర్లా, ఏం అక్కర్లా అసలు. అలా శ్రేష్టమైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు మనం ప్రపంచంలో ఎంతో మంది మహాత్ములని చెప్పుకుంటాం. వీళ్ళేం దేవుళ్ళని పట్టుకొని, గురువులను పట్టుకొని, మతాలు పట్టుకొని ఏలాడిపోయి జీవితాలు అంకితం చేయలే. ప్రపంచం కోసం జీవితాలు అంకితం చేశారు. అందుకే ప్రపంచంలో ఇన్ని సౌకర్యాలు వచ్చినాయి, ఇన్ని వనరులు వచ్చినాయి, ఇన్ని వసతులు వచ్చినాయి. మానవ జాతి వాళ్ళు కడుపు నిండా తింటుంది, హాయిగా నిద్రపోతుంది. అంటే పంటలు అభివృద్ధి చెందటానికి, ఇంతమంది మానవులకి పంటలు లభించటానికి, వాళ్ళు అవన్నీ తిని బ్రతకడానికి అనువుగా పంటలు అభివృద్ధి చెందడానికి ఎంతమంది ఎంత కృషి చేశారు. కాలినడకన తిరగాల్సినటువంటి మనిషి విమానాల్లో ర్యాకెట్లో ఎగురుతూ జీవిస్తున్నాడు అంటే ఎంత కృషి చేశారు. అలా మన ఇంట్లో మనం వాడుకునే వస్తువులు కానీ, ప్రపంచంలో ఉన్న వాహనాదులు కానీ, విషయాలు కానీ చూడండి ఎంత కృషి చేశారు. వీళ్ళందరూ మానవాళికి ఎంతో మేలు చేసినటువంటి వాళ్ళు. మనుషులు చనిపోతుంటే జబ్బులతో, బాధలతో, కష్టాలతో, అది ప్రకృతిలోనే ఉంది. ప్రకృతే నిన్ను చంపేస్తుంది. నిన్ను చంపే క్రిమి కీటకాదులు, బ్యాక్టీరియాలన్నీ ప్రకృతిలోనే ఉన్నాయి. అలాంటప్పుడు అవన్నీ కూడా మళ్ళీ సృష్టికి సంబంధించినవే, దేవుడికి సంబంధించినవే. కానీ అటువంటి అనారోగ్యాల బారి నుంచి, ప్రకృతి విపత్తుల బారి నుంచి, ఇప్పుడు తుఫాన్లు వస్తాయి, సునామీలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, అనేక ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. అవన్నీ కనుక్కున్నారు వాతావరణ శాఖ. ఎప్పుడు నీకు వర్షం పడబోతుందో చెప్పేస్తుంది, ఎప్పుడు ఎండ ఎంత రాబోతుందో చెప్పేస్తుంది, ఈ రోజు మొత్తం వాతావరణం ఎలా ఉండబోతుందో నువ్వు ఉన్న ప్రాంతంలో చెప్పేస్తుంది. ఆల్రెడీ మనం సెల్కి మెసేజ్లు, సూచనలు వచ్చేస్తున్నాయి, వర్షం పడబోతుంది, పిడుగులు పడే అవకాశం ఉంటుంది, ఎవరికాళ్ళు జాగ్రత్త ప్రదేశాల్లో ఉండండి అని. అలాగే తుఫాన్లు, ఇటువంటి హెచ్చరికలు ముందుగానే గమనించి ప్రజల్ని రక్షించేస్తున్నారు. అనేక అనారోగ్యాల బారిన పడటానికి కానీ, ప్రకృతి వైపరీత్యాలకు కానీ కారణం ఎవరు? మళ్ళీ సృష్టే, మళ్ళీ భగవంతుడే. భగవంతుడు రక్షిస్తున్నాడు కాదు, భక్షిస్తుంది కూడా ఆయనే. రక్షక శక్తి, భక్షక శక్తి రెండు ఒకటేది. నువ్వు వ్యాపక దశలో చూసినప్పుడు అది అర్థమవుతుంది. అందుకని మానవ మేధస్సు ఎవరైతే, మానవుడు చనిపోబోతున్న పరిస్థితుల్లో, బయట నుంచి ఇప్పుడు కరోనా అని వచ్చింది, కరోనా భగవంతుడికి సంబంధించింది కాదా? సృష్టికి సంబంధించింది కాదా? ఇటువంటి విపత్తులు వెనక నుంచి ఉన్నాయి. కలరాలు, మసూచులు, పోలియోలు, ఇవన్నీ మానవుడు కనుక్కొని నిర్మూలించుకుంటూ వచ్చాడు, తన మీదకు దాడి చేయకుండా. కానీ ప్రకృతిలో వీటన్నింటినీ ఉంచింది ప్రకృతి, సృష్టి. దానికి అన్ని సమత్వమే. నువ్వు ఒకటే, బ్యాక్టీరియా ఒకటే, కరోనా క్రిమి దానికి ఒకటే. ఎందుకని? అది దానిలోని అంశమే, దానిలోని భాగమే. అలా ప్రకృతి వైపరీత్యాలు కానీ, మనకు వచ్చేటువంటి బాధలు, ఆదివ్యాధులు కానీ, ఇవన్నీ ప్రకృతిలోంచి వచ్చినప్పుడు మనిషిని రక్షించుకోవడానికి తపస్సు చేసి మానవ జాతిని కాపాడుకోవడానికి మందులు కనిపెట్టినోళ్ళు, వైద్య వృత్తులు కనిపెట్టినోళ్ళు, వీళ్ళందరూ కూడా కర్మయోగులు, శ్రేష్ఠులు. వీళ్ళకి దైవ సంబంధం ఉండక్కర్లా. ఇప్పుడు కరోనా వచ్చి పడిపోగానే వ్యాక్సిన్స్ కనిపెట్టారు. వీళ్ళందరూ మనలాగా కూర్చొని, ఇంట్లో కూర్చొని దైవం గురించి చెప్పుకొని భజనలు చేసుకుంటా, సన్యాసాలు తీసుకొని, మేము గురువులు, మేము మత ప్రచారకులు అని ఏ పని చెయ్యం మేము, మీరందరూ మాకు డబ్బులు ఇవ్వండి, మీరందరూ డబ్బులు ఇస్తే మిమ్మల్ని దీవిస్తాం, మిమ్మల్ని అనుగ్రహిస్తాం, మహిమల మాయలు, అద్భుతాలు మీకు చెబుతామంటే అసలు ఈ వైద్య వృత్తి ఎందుకు? ఇంకా మహిమల మాయలు నిజంగా ఉంటే ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు? ఈ మహిమల మాయల గురించి చెప్పేవాళ్ళు అందరూ మందులు వాడుకుంటున్నారు. మీరు ప్రస్తుతం గడిచిపోయిన గురువులతో నిరూపణ ఉండదు, కుదరదు. మీరు ప్రస్తుతం ఉన్న దైవ ప్రచారకులు ఏ మతంలో ఉన్నా, ఏ గురువు అయినా, ఏ మాతాజీ అయినా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకోకుండా ఉన్నారేం కనుక్కోండి. ప్రతి అనారోగ్యానికి మందులు వాడుకుంటారు. మనం తిన్నట్టే తింటారు, మనలాగా మలమూత్ర విసర్జనలు చేస్తారు. అయితే వేష భాషలు మార్చేసి మనని, బుర్రని పాడు చేస్తారు. హిప్నటైజం లాగా అయిపోతాం, అది ఏదో గొప్పదన్నట్టు. అలా ఏమీ లేదు. కర్మయోగము అంటే అది. అందుకు చెబుతున్నా, ఎవరిని కించపరచాలని కాదు. వీళ్ళందరూ కర్మయోగులు, శ్రేష్టమైన జీవితం జీవించారంటే మానవ జాతికి ఉపయోగపడేలా. సర్వే జనా సుఖినో భవంతు అని జాతిని రక్షించుకున్నారు. కానీ సృష్టిపరంగా, దైవపరంగా వచ్చినప్పుడు అది కరోనాని కూడా రక్షించుకుంటుంది. కరోనాకి ఏం అవసరం అది కూడా ఇస్తుంది. సృష్టి ఎవరిని, ఇప్పుడు బ్యాక్టీరియా అంతా సృష్టిలో ఉత్పత్తి అయింది, బ్యాక్టీరియా బతకడానికి ఏం అవసరం అది కూడా ఇస్తుంది. ఇప్పుడు పావులు ఉన్నాయి, పావులు సృష్టిలో భాగమే. పావులు బతకడానికి ఏం అవసరం అవన్నీ దొరుకుతున్నాయి. పావులు మనిషికి హాని చేస్తే అని సృష్టి పావులను ఆపలేదుగా, పులులను ఆపలేదుగా, సింహాలను ఆపలేదుగా. కాబట్టి ఇక్కడ
మనిషిగా నువ్వు కర్మయోగి అయితే మానవ జాతికి శ్రేష్టమైన కార్యాలు చేస్తావు. అలానే ఇప్పుడు నాకు కోపం, ఇప్పుడు మానవ జాతి నేను పావును నశింపజేసేస్తాను, పులులు నశింపజేసేస్తాను వెళ్ళడం కర్మయోగి. తన దగ్గరికి వస్తే ఎదుర్కొనే మెథడ్స్ పెట్టుకున్నాడు. దేనికి హాని చేయడు ప్రకృతిలో, కానీ తనకు హాని జరగకుండా చూసుకుంటాడు. అందుకని ఎంతో వైద్య శాస్త్రం అభివృద్ధి చెందింది. వీళ్ళంతా కర్మయోగులు. ఇప్పుడు వీళ్ళందరికీ మతాలతో సంబంధం ఉంది. మీరు ఒకసారి అంటే విశాలంగా ఆలోచించడం నేర్చుకుంటేనే మీకు సత్యం అర్థమవుతుంది. ఒక మోసలో ఆలోచించబాకండి దేవుడు దేవుడు మతం మతం అని. ఇప్పుడు అందరూ ఈ గురువులు మహాత్ములని బోర్డులు పెట్టేసుకొని ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని ఆ ప్రజల డబ్బుల మీద ఏ పని పాట చేయకుండా తిరుగుతూ పైగా వాళ్ళని ఆశీర్వదిస్తూ ఏమాత్రం వీళ్ళ వలన ఉత్పత్తే లేదు. అసలు ప్రపంచానికి ఏ ఉత్పత్తి లేదు వీళ్ళ వలన. ప్రపంచం ఉత్పత్తి చేసినటువంటి ధనాన్ని వీళ్ళు తీసుకుంటున్నారు ఉచితంగా. దేవుడి పేరు చెప్పి బతికేస్తున్నారు, తిరిగేస్తున్నారు. వీళ్ళు వేల వేల లక్షల లక్షల సంస్థలు అన్ని మతాలలో. వీళ్ళ వల్ల నిజంగా ప్రపంచానికి ఉపయోగం ఉందంటే లేదు. అసలు ప్రపంచానికి ఉపయోగం లేనిది ఏదైనా ఉందంటే వీళ్ళే, ఈ మత ప్రచారకులు, దైవ ప్రచారకులు. విమర్శించట్లేదు నేను. చూడండి ఎంతమంది జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. వాళ్ళ సంస్థలకు అనుకూలంగా, వాళ్ళ దేవుళ్ళకు అనుకూలంగా, వాళ్ళకు అనుకూలంగా ప్రజల నుంచి డబ్బులు రావడానికి, మనుషులు రావడానికి కుటుంబాలను విచ్ఛిన్నం చేసి తీసుకెళ్ళిపోతున్నారు. జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త, మీ భార్యలు జాగ్రత్త, మీ భర్తలు జాగ్రత్త, మీ కుటుంబ సభ్యులు జాగ్రత్త. ఎందుకంటే హిప్నటైజ్ అయిపోతున్నారు అక్కడికి వెళ్ళిపోయి. అక్కడ ఏదో ఉందని. అక్కడ ఏమీ లేదు. నీ గురించే చెప్పబడిన దాన్ని నీ గురించే చెబుతూ నిన్ను ఒక కర్మయోగిగా, చక్కగా నిన్ను ఒక భక్తి యోగిగా, ఒక జ్ఞానయోగిగా తయారు చేయబడటానికి చేయబడిన వ్యవస్థని ఆల్రెడీ మేము తయారైపోయిన యోగులము, మమ్మల్ని అనుసరించేయండి, మీరేం చెయ్యక్కర్లేదు, ఇవన్నీ మేము చెప్పినట్టు చేస్తే చాలని మిమ్మల్ని హిప్నటైజ్ చేస్తున్నారు. కానీ ఏదైనా నువ్వే అవ్వాలి. అందుకని చెబుతున్నా. అంతే తప్ప నీకంటే అతీతమైనది ఏం లేదు. అందుకని కర్మయోగంలో భౌతికమైనటువంటి ప్రాపంచిక మనుషులు అంటే శరీరం కర్మయోగం అంటే మనుషులకు ఉపయోగపడే ఏది చేసినా శ్రేష్టమైన కార్యాలు ఇతరులకు హాని జరపకుండా అది నువ్వు కర్మయోగివే. అటువంటి కర్మయోగుల వలనే ఈ ప్రపంచంలో ఇన్నున్నాయి. ఇప్పుడు డాక్టర్లందరూ కర్మయోగులే. ఫీజులు తీసుకొని ప్రజల్ని మోసం చేస్తే వాడు చెడ్డవాడు. కానీ ఫీజు తీసుకున్న మనిషిని బతికిస్తే వాడు కర్మయోగి. ఇప్పుడు పోలీసులందరూ కర్మయోగులే, రక్షణ వ్యవస్థలో ఉన్నారు. మిలిటరీ అంతా కర్మయోగులే, చనిపోయినా కూడా యుద్ధాలు చేయడానికి రెడీగా ఉన్నారు. ఎవరికాళ్ళు ఎవరి దేశాలను రక్షించుకుంటున్నారు. ఇలా మానవ జాతి కోసం బ్రతుకుతూ అందులో వాళ్ళకి జీతాలు రావచ్చు, డబ్బు తీసుకోవచ్చు, బతకాలి కదా, వాళ్ళు కర్మయోగులు. ఇప్పుడు ఈ గురువులు మహాత్ములు ఈ దైవీ సంబంధ విషయాలతో ప్రజల నుంచి డబ్బులు తీసుకునే వాళ్ళు ఎవరు అసలు కర్మయోగులు కాదు, భక్తి యోగులు కాదు, జ్ఞానయోగులు కాదు, అసలు వీళ్ళు యోగులే కాదు. ఎందుకనంటే ప్రజల దగ్గర డబ్బులు తీసుకు బతుకుతున్నారు. వీళ్ళ వలన ఏ ఉత్పత్తి లేదు, పనిపాట లేదు. పైగా పనిపాట లేని వాళ్ళని తయారు చేస్తారు వీళ్ళు. అయితే ఇందులో కర్మయోగులు నిజమైన వాళ్ళు లేరా? ఎంతోమంది ఉన్నారు. వివేకానందుడు ఒక కర్మయోగి, మహాకర్మయోగి. తన భోజనానికి తప్ప ఎక్కడ ఆయన చెయ్యి చాచింది లేదు, దేనికోసం ఆయన ఇబ్బంది పడింది లేదు, ఏ కోరిక ఆయనకి లేదు. యువకుడు ప్రపంచాన్ని ఉర్రూతలోగించి ఆయన ఏం సన్యాసాలు తీసుకోమని చెప్పలా. అందరూ కష్టపడండి అని చెప్పాడు. ఉక్కు నరాలు ఉండాలని చెప్పాడు. మీరు ఇక్కడికి వచ్చి భజనలు గీజన్లు చేసేవాళ్ళు కాదు. నాకు కావాల్సింది మీరు ఫుట్బాల్ గ్రౌండ్లో రాటు తేలినటువంటి కండలు జరిగిన శరీరంతో ఫుట్బాల్ గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడండి అని చెప్పాడు. ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పాడు. అలా చెప్పటానికి కొందరు మహాత్ములుగా వస్తారు. మళ్ళీ వాళ్ళు నిజమైన మహాత్ములు. వాళ్ళకి ధనకాంక్ష, కీర్తికాంక్ష, సమూహాలు తయారు చేయడం అదేం ఉండదు. వాళ్ళకి చక్కగా విషయాలను చెబుతారు. అలా మంచి విషయాలను చెప్పడానికి ఏర్పాటు చేయబడిన వ్యవస్థ సన్యాస వ్యవస్థ. ఒకప్పుడు ఇప్పుడు అక్కర్లా అసలు. అది కూడా చాలాసార్లు చెప్పాను. ఒకప్పుడు అంటే ఏంటంటే కరెంటులు లేవు, పుస్తకాలు లేవు, ఇలా రికార్డ్ చేయటాలు లేవు, ఒకళ్ళకి చెప్పటాలు లేవు, ఎటువంటిది ఇంకా మనిషి కనుక్కోలేదు, నాగరికత పెరగలేదు. కానీ నాగరికత పెరగకపోయినా మనిషి మెదడు ఎప్పుడూ ఉందిగా. సత్యాన్వేషకులు ఎప్పుడూ ఉన్నారు కొంతమంది. అటువంటి సత్యాన్వేషకులైన ఋషులు మునులు సత్యాన్ని కనుగొన్నారు. ధర్మంగా బతకండి, మంచిగా బతకండి, దీనికి ఆధారమైన ఒక ఆత్మశక్తి ఉంది, మొత్తం శక్తి స్వరూపం ఈ సృష్టి, అది మేము
కనుగొన్నాం, మాలో మేము తపస్సులు చేసి కనుగొన్నాం. అయితే ఆ విషయాన్ని చెప్పడానికి మాధ్యమాలు, రవాణా సౌకర్యాలు వాళ్ళు, ఇంకా కనీసం ఒక చక్రం కనుక్కోలేదు, బండి కనుక్కోలేదు మనిషి. అప్పుడు కాలినడకన తిరుగుతూ మనిషికి చెప్పాలి. అందుకని గురువు శిష్యు సాంప్రదాయం ఎప్పుడో వచ్చింది, ఇప్పుడు అక్కర్లే అసలు. అది ఇప్పుడు రికార్డ్ చేస్తే ప్రపంచం అంతా వెళ్ళిపోద్ది. నువ్వెవరో చెప్పక్కర్లే, నువ్వెవరి దగ్గర ఫీజులు తీసుకోక్కర్లే, నువ్వెవరి దగ్గర డబ్బులు తీసుకోక్కర్లే. ఫీజులు డబ్బులు తీసుకొని రేట్లు పెట్టి చెప్పటం ఏంటండి? ఎందుకు చెబుతున్నారంటే సంస్థలు పెట్టుకున్నారు. ఆ సంస్థలు మెయింటైన్ అవ్వడానికి డబ్బులు కావాలి. ఆ సంస్థలు తొడవటానికి, ఓడవటానికి, అన్నింటికి మెయింటెనెన్స్కి మనుషులు కావాలి. అందుకని వాళ్ళందరినీ దానికి అట్రాక్ట్ చేస్తున్నారు, కేవలం వాళ్ళ సంస్థలు నిలబెట్టడానికి. దానికి మహిమలు మాయలు అద్భుతాలు ప్రకటిస్తున్నారు. అసలు అక్కర్లేదండి. నీ ఇంట్లో నువ్వు మంచిగా బతకటాన్ని, నీ ఇంట్లో నిన్ను కర్మయోగిగా, భక్తి యోగిగా, జ్ఞానయోగిగా మార్చేవాడు నిజమైన గురువు. ఎందుకని ఇప్పుడు నీ ఇంటికి వచ్చేసింది. ఇప్పుడు నువ్వు నీ ఇంట్లో కూర్చొని వినొచ్చు. మరి ఒకప్పుడు ఉంది కదండి, అంటే ఒకప్పుడు ఈ ఫెసిలిటీస్ లేవు కనుక అప్పుడు అది కరెక్ట్ అన్నారు, గురువుని గౌరవించమన్నారు అంటే చెప్పేవాడిని. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు సబ్జెక్ట్ నీ ఇంటికి వచ్చేసింది. ఇప్పుడు నువ్వు గౌరవించాలంటే కరెంటుని గౌరవించు, నీ ఇంట్లో వినడానికి ఉపయోగపడుతున్న పరికరాలను గౌరవించు, రికార్డింగ్ సిస్టమ్స్ని గౌరవించు. ఒక్కసారి మాట్లాడితే బతికున్నన్నాళ్ళు, ప్రపంచం ఉన్నన్నాళ్ళు రికార్డ్ అయిపోద్ది. అది దాన్ని గౌరవించు. పుస్తకాలను గౌరవించు. పేపర్ తయారు చేశారు, అక్షరాలు తయారు చేశారు, అవన్నీ లిపిబద్ధం చేశారు, ఎప్పటికీ నశించదు. పూర్వం అలాగేది, ఒకసారి ఒక గురువు ఒకసారి చెబితే ఒకసారి అంతే, మళ్ళీ ఎన్ని వందల వేల సార్లు అని చెప్పాల్సిందే. అందుకని గురువు దగ్గర ఉండి నేర్చుకో అన్నారు. ఎందుకని వందల వేల సార్లు చెప్పాలి అదే విషయాన్ని, నువ్వు మర్చిపోతుంటావు. ఇప్పుడు అలా అక్కర్లే, అసలు నువ్వు మర్చిపోవడం అనే ప్రసక్తే లేదు. అది ఆల్రెడీ సిస్టమ్స్ వచ్చేసినాయి. ఒక్కసారి చెప్పబడిన విషయం ఎన్ని కోట్ల సార్లైనా నువ్వు నీ ఇంట్లో కూర్చొని వినొచ్చు, నువ్వు అక్కడే సాధన చేసుకోవచ్చు. నేను ఇక్కడ గౌరవం తగ్గించమని చెప్పే వాళ్ళ మీద గౌరవం తగ్గించమంటలా. పాత రోజుల్లో చెప్పినట్టు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని ఇప్పుడు పిచ్చి పనులు చేయక్కర్లేదంటే నాళ్ళు మనలాంటి మనుషులే. అప్పుడు ఎందుకు గౌరవించమన్నారంటే చెప్పిన విషయాన్నే జీవితకాలం చెబుతూనే ఉంటాడు ఆయన. ఎందుకు నీకు అర్థం కాదు, నువ్వు ఎన్ని సందేహాలు అడిగినా చెప్పాలి. కాబట్టి మీ ఇద్దరి మధ్య సఖ్యత ఉండాలి. కాబట్టి నువ్వు అంత గౌరవంగా ఉంటే తప్ప, అంత ప్రేమగా ఉంటే తప్ప, అంత అభిమానంగా ఉంటే తప్ప, ఆయనంతా పూజించి ఆరాధించి అర్చిస్తే తప్ప నీకు చెప్పాలన్న ప్రేమ భావన ఆయనకి కలగదు. లేదా నీకెందుకు చెబుతాడు ఊరికనే? ఇప్పుడు మనం పక్కింటి వాళ్ళని ప్రేమించంగా, మన కుటుంబ సభ్యుల్ని ప్రేమిస్తాం. అందుకని వాళ్ళకి విపరీతమైన మేలు చేయమన్నారు శిష్యుడిని. అలా జ్ఞానం పొందు అని చెప్పారు. ఇప్పుడు అక్కర్లా, జ్ఞాన భాండాగారం ఇప్పుడు ప్రపంచం అంతా మొత్తం ఎక్కడికక్కడ పుస్తకాల రూపంలో ఉంది, ఇలా యూట్యూబ్లో ఉంది, అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉంది. అసలు ఇది ఎప్పటికీ చెరగిపోదు, నువ్వు వెతుక్కోవటమే. అనంత జ్ఞానం ఉంది. ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు కూర్చో, చక్కగా నేర్చుకో. సందేహాలు వస్తే చెప్పేవాళ్ళు ఉన్నారు. నిజమైన గురువులు, నిజమైన మహాత్ములు ఇప్పుడున్న సౌకర్యాలు వాడుకొని చెబుతారు. అంతే. నీ డబ్బుతో పనే ఉంది, అసలు నీ సేవలతో పనే ఉంది. అది కర్మయోగము. వాళ్ళు శ్రేష్ఠులు, అటువంటి వాళ్ళని నమ్మండి. మిగిలిన వాళ్ళు నమ్ముతామంటే నమ్మండి, నేను ఎక్కడికి పోతారో చూసుకోండి, చివరికి మీకే అర్థమవుద్ది, అనుభవం అయినాక అర్థమవుద్దని. అలాగే నేను ఎవరిని తప్పంటలే. ఆల్రెడీ వివేకానందుడి గురించి చెప్పావు, రమణ మహర్షి గురించి చెప్తానే ఉంటా. మహాత్ములు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు డబ్బులు అడగలే అసలు. అంటున్నా సాదాసీదా జీవితం గడిపెళ్ళారు. ఎందుకని? అంత తత్వానికి వెళ్ళినాక అలాగే ఉంటుంది వాళ్ళకి, అలా అనిపిస్తుంది, అది సత్యం అవుతుంది. అందుకని శరీరంతో ఎక్కువ పనులు చేసే వాళ్ళందరూ కూడా దైవీపరంగా కాకపోయినా కర్మయోగం చేస్తూ, ప్రపంచానికి మేలు చేస్తూ, ప్రజలకు మేలు చేస్తూ మంచిగా బతికే వాళ్ళందరూ కర్మయోగులే. భక్తి యోగం అంటే ఏంటి? మనసుకు శరీరం సహకరిస్తుంది. ఒక మనిషి మనసుకి శరీరం సహకరిస్తుంది. మనసు ఎక్కువ భావాలలో తేలిపోతూ ఉంటుంది. అలా ఈ భావాలతో, భావజ్ఞానంతో మళ్ళీ ఇవన్నీ కనుక్కున్నారు. అటు కర్మ చేశారు, ఇప్పుడు మందులు, కొత్త కొత్త మందులు కనుక్కున్నారు. ఆలోచించకుండా ఎక్కడ కనుక్కుంటారు? ఏదేది కలపాలి, ఏమేం చేయాలి. ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ అని ఆయన బల్బు కనుక్కున్నారని చెబుతారు. ఇప్పుడు బల్బు కనుక్కోకపోతే వెలిగించడం ఎలా కుదురుతుంది? కరెంట్ ఉండొచ్చు. కాబట్టి ఆ కనుక్కోవడానికి ఆయన ఎన్ని ఊహలు ఊహించి ఉంటారు. అంటే ఆయన శరీరంతో ఎక్కువ శ్రమ పడలా, జ్ఞాన శ్రమ పడ్డారు, భావశ్రమ పడ్డారు. మేధావులందరూ భావశ్రమ పడతారు, వీళ్ళందరూ భక్తి యోగులు.
వీళ్ళకి దేవుడితో భక్తి ఉండక్కర్లా, ప్రపంచానికి ఉపయోగపడే పని చేశారు, ప్రపంచానికి మేలు చేసే పని చేశారు, భావంలో ఎక్కువ చేశారు భక్తి యోగులు. అలా మీరు దేవుడి వైపు అంటే అది భక్తి యోగం అంతే. జ్ఞానయోగము అంటే సంపూర్ణత, ఇంకా తెలుసుకోవాల్సిన అవసరమే లేదు, ఎంత తెలుసుకున్నాం. ఆ జ్ఞానంతోనే ఇన్ని ఆవిష్కరించారు అసలు ప్రపంచంలో. ఇప్పుడు కర్మ భక్తి ఆఖరికి ఏమైంది? జ్ఞానం అయింది. జ్ఞానంతోనే ఒక సూదిని కనుక్కున్నా, ఒక పెన్నిసిని కనుక్కున్నా, ఒక ర్యాకెట్ని కనుక్కున్నా. జ్ఞానాన్వేషణ, జ్ఞానమథనం. అంటే ఈ కర్మ భక్తి అంటే ఈ శరీరము మనస్సు వెళ్ళి జ్ఞానంలో అంతిమంలో కలిసిపోయినప్పుడు ఫుల్ స్టాప్ అయిపోయింది. జ్ఞానావిష్కరణ జరిగితే మనస్సు శాంతించిపోయింది, శరీరం శాంతించిపోయింది, అయిపోయింది. అక్కడికి అది పూర్తయిపోయింది. అలా అంతిమంలో పూర్తి అవ్వటం అనేది ఏంటంటే సంపూర్ణ జ్ఞాన వికాసము. దాన్ని ఆధ్యాత్మికతలో మోక్షం అన్నారు. బయట కూడా ఒక విషయాన్ని కనుక్కోవాలనుకున్నాడు, ఒక మందు కనుక్కున్నాడు, ఆగిపోయాడు. ఒక బల్బు కనుక్కున్నాడు, అక్కడికి అది అయిపోయింది, మళ్ళీ ఇంకోటి కనుక్కున్నాడు. ఇలా మీరు మొత్తం విశ్వానికి అన్వయించుకోండి. ఇప్పుడు నువ్వు దేవుడు దేవత, నేను నిరంతరం నిన్నే రక్షిస్తే కరోనాని చంపేస్తుందా? నీ దేవుడు నీ దేవత కరోనాని చంపేస్తారా? బ్యాక్టీరియాని చంపేస్తారా? పావుల్ని మనకు ఉపయోగపడినటువంటి జాతులన్నింటినీ భూమి మీద నిర్మూలించేస్తారా? జంతువులు వీటినన్నింటినీ? అవన్నీ దైవానికి సంబంధించినవి కాదా? ప్రకృతికి సంబంధించినవి కాదా? సృష్టికి సంబంధించినవి కాదా? ఇలా మన ఆలోచించనివ్వకుండా విశాలంగా ఈ గురువులు, ఈ మతాలు, ఈ మహాత్ములు, ఈ మత పెద్దలందరూ మానవ పరిధిలో మన ఇరికించేసి వీటన్నింటి నుంచి మన రక్షించే ఒక దేవుడు, ఇవన్నీ మనకు హాని చేసేవి. ప్రపంచంలో చెడ్డోళ్ళందరూ దేవుడి తాలూకా కాదా? ప్రకృతిలో సృష్టిలో చెడ్డ మనుషులందరూ దేవుడి తాలూకా కాదా? కాదు, వీళ్ళందరి నుంచి నిన్ను రక్షించేస్తాడు, నువ్వు మాత్రమే దేవుడి తాలూకా, మంచోళ్ళు మాత్రమే దేవుడి తాలూకా అనేటువంటి ఒక భావన నీ అంతరంగంలో క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు. అందుకని ఆటిలో చిక్కుపోబాక, మతాల ప్రచారాల్లోకి, ఆ దైవ ప్రచారాల్లోకి, ఆ గురువుల వలల్లో పడబాక, మాతాజీల వలల్లో పడబాక, సంస్థల వలల్లో పడబాక. ఆ దైవీ సంస్థలు చాలా ప్రమాదకరమైనవి. వాళ్ళ ప్రపంచానికి హాని ఎక్కడన్నా ఉందంటే మోసపూరితమైనటువంటి సంస్థల వలన, మోసపూరితమైనటువంటి గురువులు మాతాజీల వలన, మోసపూరితమైనటువంటి దైవీ ప్రచారాల వలన. మోసపూరితమైన ఏంటి? ఒకటి, నీ డబ్బు తీసుకుంటారు. ఫస్ట్ పాయింట్, వాళ్ళు డబ్బులు వదలలేరు, వాళ్ళు కీర్తి ప్రతిష్టలు వదలలేరు, వాళ్ళు తక్కువలో బతకలేరు. అందుకని రోడ్లెక్కి ప్రచారాలు చేస్తారు. ప్రచారం ఎవరికి చేయాలి? సృష్టిది, అనంత సృష్టిది. దీని గురించి నువ్వెందుకు ప్రచారం చేయడం? దీని శక్తి ఏదో దాన్ని రక్షించుకొని పోషించుకుంటూ ఉంటుంది. అసలు నీకు పోషణ ఏంటి? ప్రచారం అని ప్రజల దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు. అందుకని నిజాయితీ గల మహాత్ముల జ్ఞానమేనండి. అది మీరు ఒక వివేకంతో ఉండకపోతే మిమ్మల్ని పరిధిలో కట్టేస్తారు, హిప్నటైజ్ అయిపోతారు. చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అసలు ప్రపంచం అంతా మత తగాదాలతో కొట్టుకుచొస్తుంది, దైవ తగాదాలతో కొట్టుకుచొస్తుంది. దాన్ని పెంచుతుంది ఎవరు? ఈ మత ప్రచారకులు, దైవ ప్రచారకులే. వీళ్ళు లేకపోతే అసలు మత తగాదాలే రావుగా. వీళ్ళు ఆ సమూహాన్ని రెచ్చగొట్టేస్తున్నారు. నువ్వు సమూహానికి చెందినోడివి, ఈ సమూహం దేవుడు రక్షిస్తాడు మనని, మిగిలిన దేవుళ్ళు అసలు దేవుళ్ళే కాదని నేను ఫస్ట్ నుంచి హిప్నటైజ్ చేసేస్తున్నారు. బుర్రలు పాడు చేసుకోబాకండి, మనిషిగా బతకండి. మనిషిగా నువ్వు మొత్తం సృష్టికి చెందుతావు. మొత్తం సృష్టికి సంబంధించిన విజ్ఞాన పరంగా ఆలోచించు. సృష్టిలో ఉన్న ప్రతిదీ భగవంతుడు. అది పామైనా, అది కప్పైనా, అది సింహమైనా, అది పులైనా, అది నీకు హాని చేసే కరోనా అయినా, వైరల్ బ్యాక్టీరియా అయినా, నీకు మేలు చేసేటువంటి ఆహార పదార్థాలైనా, నీకు ఉపయోగపడేవైనా, నిన్ను శిక్షించేవైనా, నీకు ఇబ్బంది కలిగించేవైనా మొత్తం సృష్టిలో ఉన్నాయి. అన్ని సృష్టిలో ఉన్నాయన్నీ దైవానికి, దేవతకి సంబంధించినవే. అన్ని సృష్టికి, ప్రకృతికి సంబంధించినవే. కనుక ఆ జ్ఞానాన్ని తెలుసుకో. విశ్వజ్ఞానం అది. అందులో ఒక పరిమితిలో నిన్ను ప్రత్యేకంగా రక్షించి వాటిని శిక్షిస్తుంది దేవుడు ఎందుకు చేస్తాడు? నీకు ఇవ్వబడిన బుద్ధి ప్రకారం నువ్వు జీవించుకోవటం అంతే. నేను నువ్వే రక్షించుకు తప్పించుకోవాలి. ఇప్పుడు బండి వేసుకొని మనం ట్రాఫిక్లోకి వెళ్ళాం. ట్రాఫిక్లోకి వెళ్ళినప్పుడు మన దేవుడు వచ్చి బండి తోలు పెట్టి మనం రక్షించేసి కాపాడేసి, మన దేవుడు గేర్లు మార్చి, మన దేవుడు స్పీడ్ పెంచి, మన దేవుడు బ్రేక్లు వేసి, మన దేవుడు అడు తిప్పి ఇడు తిప్పి ట్రాఫిక్లో తీసుకెళ్తున్నాడా? మనం వెళ్తున్నామా? అలా ఒక ట్రాఫిక్లో రోడ్డు మీద నువ్వు నడుస్తున్నప్పుడు, బండి మీద వెళ్తున్నప్పుడు, వాహనం మీద వెళ్తున్నప్పుడు నువ్వెలా ఇతర వాహనాలను తప్పించుకుంటూ, ఇతర మనుషులను తప్పించుకుంటూ నీ పని కోసం నువ్వు వెళ్ళి నీ కార్యం చేసుకొని తిరిగి వస్తావో,
అలాగే ఎందుకని అక్కడ ఉన్న మనుషులందరూ ఈ ప్రపంచానికి సంబంధించిన వాళ్ళే, ఈ సృష్టికి సంబంధించిన వాళ్ళే, ఆ రోడ్డు మీద హక్కు ఉన్నోళ్ళే. ఇప్పుడు దేవుడు రక్షిస్తే అందరినీ రక్షిస్తూనే ఉంటాడు. అందరినీ రక్షించాలంటే ఏం చేయాలి? ఆయన వదిలేయాలి అందరినీ. ఎవరికైనా మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళండి, మీ జాగ్రత్తలో మీరు ఉండండి అని బుద్ధి ఇచ్చాడు, ఆలోచించుకోమన్నాడు, ప్రజ్ఞ ఇచ్చాడు, కాళ్ళు చేతులు పనిచేయడానికి అవయవాలు ఇచ్చాడు. అంతే, అయిపోయింది. ఇంకెవరి జీవితం నీ అజాగ్రత్త అయితే నీకు యాక్సిడెంట్ అవుతుంది. అలాగే జీవితం అనేది ఇన్ని ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్ని పదార్థాలు, ఇన్ని జడ పదార్థాల మధ్య, ఎన్ని చైతన్య పదార్థాల మధ్య, ఎన్ని జీవుల మధ్య అందులో హాని చేసే ఉంటే మేలు చేసే ఉంటాయి. ట్రాఫిక్లోకి వెళ్ళిన మనిషి తప్పించుకుంటూ ఎలా నీ గమ్యం వైపు నువ్వు వెళ్ళిపోతావో, ట్రాఫిక్ ఎంత అడ్డం వస్తున్నా ఎలా తప్పించుకుంటూ జాగ్రత్తగా యాక్సిడెంట్లు అవ్వకుండా వెళ్తావో, ఇక్కడ భూమి మీద కూడా అలా సేమ్ ట్రాఫిక్. పాములతో ట్రాఫిక్ ఉంది, బ్యాక్టీరియాతో ట్రాఫిక్ ఉంది, పులులు సింహాలతో ట్రాఫిక్ ఉంది. ఇదంతా ట్రాఫిక్కే. నువ్వు జీవించినంతకాలం ట్రాఫిక్ ఉంటుంది. అలా నీకు ఉపయోగపడేది ఉంది, ట్రాఫిక్ ఉంది. అది ట్రాఫిక్ నీకు ఆన్ చేసేది కాదు, నువ్వు తప్పించుకుంటూ వెళ్ళాలి. దానికి నీకు అవసరమైన ప్రజ్ఞంత ఇవ్వబడింది. అంతే తప్ప నువ్వు నిన్ను ఒక దేవుడు రక్షిస్తాడు, ఇవన్నీ మిగిలిన దేవుడికి సంబంధించినవి కాదని చెప్పేటువంటి వాళ్ళ మాటలు వినకో. అలా నిన్ను పరిమితం చేసే వాళ్ళ మాటలు అసలు వినకో. అలా ఒక శీర్షికలో ఇదంతా మాట్లాడలేం కనుక అప్పుడప్పుడు ఆ శీర్షిక ఏదైనా చెబుతున్నప్పుడు దానికి అనుగుణంగా చెబుతూ ఉంటాను. నీ భావ విస్తారత జ్ఞానము, సంపూర్ణ జ్ఞానంలో ఆ విషయం ఆగిపోద్ది. ఇంకా అక్కర్లా కర్మభక్తి యోగాలు వెళ్ళి జ్ఞానంతో ఫుల్ స్టాప్ పెట్టుకుంటే. అందుకని కర్మయోగులు శ్రేష్ఠులు. కర్మ అంటే ఏం లేదు, మనసు శరీరానికి సహకరించడం. భక్తి అంటే ఏం లేదు, శరీరం మనసుకు సహకరించడం. జ్ఞానయోగం అంటే ఏంటంటే శరీర మనస్సులు అసలు ఏది చేయాలన్నా జ్ఞానం కదలాలి. ఇవి కదలాల్సిన అవసరం లేని స్థితికి వెళ్ళి అనంత జ్ఞానాన్ని తెలుసుకుని స్థిరపడిపోతాయి. సింపుల్ అయిపోయింది. ఇప్పుడు మీరు పొద్దున్న నుంచి ఒక కూలి పనికి వెళ్ళాడు, పనికి వెళ్ళి పని చేస్తున్నాడు, కర్మయోగం జరుగుతుంది. ఆ పని ఎలా చేయాలి అనే దానికి మనసు సహకరిస్తుంది. ఆ మనసు సహకరించింది, పని చేసి సాయంత్రం డబ్బు వచ్చింది. ఆ డబ్బు జ్ఞానయోగము. దానికోసం అంటే పని ఆపేశాడు, ఇంకా డబ్బు తీసుకు ఇంటికి వచ్చి దాంతో హాయిగా బతికాడు. ఫుల్ స్టాప్ అయిపోయింది అక్కడికి. అలా ఫుల్ స్టాప్ రావాలి, మొత్తం ఆగాలి. సంపూర్ణంగా ఆగే స్థితిని మోక్షం అన్నారు. ఏంటి? శరీర మనస్సులతో ఇంకా నాకు క్రియ లేదు, నేను శక్తి స్వరూపుడిని తెలుస్తుంది అని చెప్పారు. ఈ లోపల భౌతికంలో జరిగే ప్రతిక్రియ జ్ఞానంతో ఆగిపోతూ ఉంటుంది. అన్నీ ఆగుతూ ఉంటాయి. ఇప్పుడు స్త్రీ పురుష శారీరక కోరిక కలిగింది, అక్కడ కోరిక కలిగింది అక్కడ మనస్సులో భావం. ఆ భావానికి శరీరాలు సహకరించుకున్నాయి, క్రియ చేసినాయి. భావతృప్తి కలిగింది, భావతృప్తి తర్వాత ఆగిపోయింది. ఇంక శరీర కదలికలు ఆగిపోయింది, మనసు కోరిక ఆగిపోయింది. ఆ భావానుభవం జ్ఞానం. భావతృప్తి అంటే ఒక అనుభవం కలిగింది, అది ఎలా ఉంటుందో తెలిసింది. ఆ తెలియటమే జ్ఞానం. అది అక్కడికి ఆగిపోయింది. అలా మీరు ఏ క్రియలైనా పాక్షికంగా జ్ఞానంతో ఆగిపోతాయి, అనుభవంతో ఆగిపోతాయి. అనుభవం అంటే తెలియట. మళ్ళీ అది పదే కావాలని చేయడం అది వేరే విషయం. ఇలా సంపూర్ణంగా శరీర మనస్సులు ఆగిపోతాయి. మోక్ష స్థితి, ఆత్మసాక్షాత్కారం అన్నారు. ఇప్పుడు చిన్న క్రియల్లోనూ అలాగే ఆగుతుంది. అది జ్ఞానస్థితి. జ్ఞానం దగ్గర అయిపోతాయి, అనుభవంతో అయిపోతాయి, తెలియడితో అయిపోతాయి. అప్పటి వరకు క్రియలు జరుగుతూ ఉంటాయి శారీరక మనస్సులతో. కాబట్టి విషయాలను అర్థం చేసుకోండి, జాగ్రత్తగా విస్తారతగా ఆలోచించండి. అంతే తప్ప మనకి ఎవరో ఇక్కడ శత్రువులు ఉన్నారు, మిత్రువులు ఉన్నారు అనుకోబాకండి. జీవితమే ట్రాఫిక్. చెడ్డ మనుషులు ఉంటారు, మంచి మనుషులు ఉంటారు, మనకు హాని చేసే జంతువులు ఉంటాయి, మనకు మేలు చేసే జంతువులు ఉంటాయి, మనకు హాని చేసే మొక్కలు ఉంటాయి. మనకి ఆహార పదార్థాలు అన్నీ సూట్ అవ్వవు. మనకు మేలు చేసే తినాలి, మనకు మేలు చేయని తినకూడదు. ప్రపంచంలో అన్ని రకాలు ఉన్నాయి. అందులో నీకు హాని చేయటం కోసం అవి పెట్టబడలేదు, నీకు అవసరమైనవి నీ కోసం పెట్టబడినాయి. వేరే మొత్తం సృష్టిలో అన్నిటికీ అవసరమైనవి అన్నిటికీ ఉన్నాయి, నీకు అవసరం లేదంతే. హాని కాదు, మేలు కాదు, అది అవసరత లేదు అక్కడ. అందుకని ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు, నీ అవసరం ఏంటి అక్కడికి వెళ్తావు, ట్రాఫిక్ అంతా తప్పించుకొని. ఈ మధ్యలో రోడ్ల మీద నీకు వందల వేల షాపులు కనపడవచ్చు, మనుషులు కనపడవచ్చు, కానీ నీ అవసరానికి వెళ్తావు, అవసరం దగ్గరికి వెళ్తావు. అలాగే అనంత విశ్వంలో నీ అవసరం ఏంటో ట్రాఫిక్ తప్పించుకుంటూ వెళ్ళు. ఆ ట్రాఫిక్లో చెట్లు, పుట్లు, చేమలు, చైతన్యమైనటువంటి అనేక జీవులు, జడములైనటువంటి అనేక పదార్థములు ఓల్డ్ ఉంటాయి. అది కూడా ట్రాఫిక్కే. జీవించటం మొత్తం డ్రైవింగే.
నీకు అవసరమైన వైపు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నావు. జీవితం అంటే అంతే. అది ఒక చోట ముగింపు అయిపోద్ది. ఆ ముగింపు స్థితిని ఎవరైనా మరణం అనేది అంతా ముగింపు అయిపోద్ది. ఇప్పుడు అందులో స్థితులు చెప్పారు. ఆ మోక్షం అనే స్థితికి ఏంటి అన్నప్పుడు స్థితులు చెప్పారు. అదేదైనా మళ్ళీ చదువుతున్నా మీరు ఏ స్థితులు తెలుసుకున్నా పుస్తక భాష పనిచేయదు. భాష చెప్పుకుంటున్నాం అంతే. ఇప్పుడు నేను చెప్పేది కూడా పుస్తక భాష, మహాత్ములు చెప్పిన పుస్తక భాష. పుస్తకాలు చదువుకొని, ప్రవచనాలు విని, అనేక గ్రంథాలు చదువుకొని మీకు చెబుతున్నా అంతే. ఇందులో ఏ గొప్పతనం లేదు. కానీ ఆ స్థితి నాకు రావాలి. ఆ స్థితి నాకు రాలా. నేనే చెబుతున్నాను. నేను అందుకు సామాన్యుడు. నేను ఆ స్థితి రానంత వరకు దానికి విలువ లేదు. మీరైనా అక్కడ స్థితి కోసం ప్రయత్నించాలి తప్ప విషయాల కోసం ప్రయత్నిస్తే అది జ్ఞానం ఊరికని పాండిత్యం అవుతుంది. పాండిత్యం అంటే ఎవరికో చెప్పడానికి పనికి వస్తుంది. నేను పండితుడిని ఒక అహంకారం పెంచుకోవడానికి పనికి వస్తుంది తప్ప ఆ స్థితి నాకు రాదు. ఇక్కడ స్థితిని పొందడం జ్ఞానం అంటే అనుభవం. ఇప్పుడు స్త్రీ పురుష శారీరక సుఖం అంతిమైపోయింది అక్కడ అనుభవంలో. ఆకలేసింది, భోజనం చేశాను. భోజనం చేస్తున్నప్పుడు రుచి అనే అనుభవం తెలిసింది, తీపి పులుపు కారం. అంతమైంది అక్కడ అనుభవంతో. ఆకలి వేసింది అనుభవం, ఆకలి తీరింది అనుభవం. అనుభవం అంటే తెలియట జ్ఞానం. అలా చిట్ట చివరికి అన్ని జ్ఞానంలో ముగిసిపోతే ఆ జ్ఞానమే తెలియట. అది అనుభవాలతో పూర్తయిపోతుంది. అనుభవం వచ్చే వరకు, ఆ అనుభవంలో సంతృప్తి కలిగే వరకు, పూర్తయ్యే వరకు కర్మ భక్తి కలిసి నడుస్తూ ఉంటాయి శరీర మనస్సులు. అలా ఒక సంపూర్ణమైనటువంటి స్థితి అందనైనా ఈ చిన్న చిన్న స్థితులు కాదు, చిన్న చిన్న జ్ఞానాలు కాదు, చిన్న చిన్న అనుభవాలు కాదు. ఒక సంపూర్ణ అనుభవం మనిషి పొందగలడో అదే మోక్షం అన్నారు. అప్పుడు దానికి మనిషి జీవించేటువంటి జీవన విధానంలో ఆ విధానానికి పేర్లు పెట్టారు. ఇప్పుడు మెలకువలో మనం మాట్లాడుకుంటున్నాం. దీనికి జాగ్రత్త అవస్థ అన్నారు. జాగ్రత్త అవస్థ అంటే పెద్ద విశేషమే లేదు. జాగ్రత్తగా జాగరూకతతో మెలకువతో ఎరుకుతో ఉన్నాం. జాగ్రత్తగా మాట్లాడాలి. ఇప్పుడు నేను మీకు చెబుతున్నా, జాగ్రత్తగా మాట్లాడాలి, మీకు అర్థమయ్యేటట్టు మాట్లాడాలి. మీరు జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలి. అంటే ఏంటి? పూర్తి స్పృహలో ఉన్నాం అంటే మెలకువలో ఉన్నాం. మెలకువలో కూడా పూర్తి స్పృహలో ఎరుకలో ఉన్నాం. ఇది జాగ్రత్త అవస్థ. అందరూ మెలకువ వచ్చినప్పుడు జాగ్రత్త అవస్థలో తిరుగుతున్నాం. దానికి పేరు పెట్టారు, అవస్థ అంటే స్థితి అని. అందరూ మేలుకొని ఉన్నారు అని దానికి పేరు పెట్టారు, జాగ్రత్త అవస్థ అని. తర్వాత స్వప్నావస్థ. ఇవన్నీ మనుషులకు ఉన్నాయి. మనిషి పడుకున్నప్పుడు కళలు వస్తుంటాయి. స్వప్నావస్థ అంటే ఒకటి కళలే అనుకోబాకండి. మీకు పుస్తకాల్లో కళలనే ఉంటుంది, కానీ మీరు పరిశీలించి చూసుకోండి. నువ్వు పని చేయకుండా మనసుతో కదిలే ఊహలన్నీ స్వప్నావస్థ. గాలిలో మేడలు కట్టకంటారు, పగటి కళలు కనకంటారు. అంటే శరీరం కదలకుండా మనసుతో భావించే భావనలన్నీ స్వప్నావస్థ అంటే మనోలోకము. అయితే దాన్ని ఎక్కువగా అనుభూతి చెందుతుంది మనం కళల్లో కనుక. కళల్ని కళలు అని చెప్పారు. కాదు అసలు అది. శరీరము కదలకుండా మనసుతో నువ్వు చేసే ఊహలన్నీ. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో మేల్కొని ఉన్నావు నువ్వు, కానీ శరీరం కదలటలా. కూర్చొని ఉన్నావు, ఓ ఫ్యాన్ వేసుకున్నావు, ఇంట్లో కూర్చున్నావు, హాయిగా కూర్చున్నావు. నీకయ్యే ఆలోచనలు వచ్చినాయి. ఆలోచనలు నిన్ను భయపెట్టేస్తున్నాయి. ఆలోచనలో భయం వస్తుంది, ఆలోచనలో స్ట్రెస్ వస్తుంది, ఆలోచనలో ఒత్తిడి వస్తుంది, ఆలోచనలో డిప్రెషన్ వస్తుంది, ఆలోచనలో నిరాశ వస్తుంది, ఆలోచనలో నిస్పృహ వస్తుంది, ఆలోచనలో ఆత్మహత్య చేసుకుందాం అనిపిస్తుంది. ఇదంతా మనోలోకం. స్వప్నావస్థ అన్నారే ఆ అవస్థ పేరేది. అంటే మనసుతో తిరుగుతున్న వాళ్ళే ఎక్కువ స్ట్రెస్కి గురయ్యేది ఎవరో, ఒత్తిడికి గురయ్యేది ఎవరో, టెన్షన్కి గురయ్యేది ఎవరు అంటే మనసును ఎక్కువ వాడుతున్నారు. వీళ్ళు మనసును ఎక్కువ వాడుతున్నారు. దీనికి స్వప్నావస్థ అని పేరు పెట్టారు. స్వప్నావస్థ కాదు అసలు, మనో అవస్థ. అది శరీరాన్ని ఆపి ఒట్టి మనసుతో తిరుగుతున్నప్పుడు భయం ఇచ్చావదో. నేను శరీరం అనుకుంటున్నాం, శరీర పరిధి చాలా తక్కువ, మనసేమో విపరీతమైన వేగంతో కదిలిపోతూ ఉంటుంది. అంత వేగంతో శరీరం కదలలేదు. అప్పుడు శరీర వేగానికి అనుసంధానం చేసుకొని మనసును నడుపుకోవాలి. అది ప్రజ్ఞ. నా శరీరం స్పీడ్ ఎంత, నా శరీరం పనిచేయగలిగిన సామర్థ్యం ఎంత, నా శరీర స్థితికి తగ్గట్టుగా నా మనసు యొక్క ఆలోచన విధానం, మనసు యొక్క వేగం, మనసు యొక్క పరుగుని, అందులో ఉండేదండి మొత్తం ఆలోచనలే, శరీరానికి అనుసంధానం చేసుకోవాలి. అప్పుడు జీవితం కరెక్ట్గా నడుస్తుంది. అందుకని అది తెలుసుకోవాలి. మీరు అన్ని పుస్తక భాషలు చెప్పండి పదాలే తీసుకుంటే వివరణాత్మకంగా వివరించి గురువులు లేరు మళ్ళీ. అందుకని సత్యం తెలుసుకో. అక్కడ
అది స్వప్నావస్థ కాదు, మనో అవస్థ. జాగ్రత్త అవస్థ అంటే ఏంటి? సంపూర్ణంగా శరీరము మనస్సు రెండు మేల్కొని ఉన్నాయి, కలిసి పనిచేస్తుంది, అది జాగ్రత్త అవస్థ. శరీర మనస్సులు రెండు సంపూర్ణంగా మేలుకొని రెండు కలిసి పనిచేస్తుంటే జాగ్రత్త అవస్థ అని తీసుకోవాలి. ఇప్పుడు స్వప్నావస్థ అంటే ఏంటంటే శరీరము లేదు, ఒట్టి మనసు కదిలి వెళ్ళిపోతుంది. అది మెలకువలో అయినా నిద్రలో అయినా, అది మెలకువలో అయినా సరే, అది మెలకువలో అయినా నిద్రలో అయినా శరీరం కదలకుండా, శరీరం కూర్చొని ఉంది, మనసు పరుగులు తీసేస్తుంది. మనో అవస్థ, బ్రాకెట్లో స్వప్నావస్థ అని పెట్టుకోండి. నిద్రలోకి వెళ్తాం, ఇది మన అందరికి అలవాటే. ఇప్పుడు స్వప్నావస్థ అందరికి నిద్రలో కళ్ళు వచ్చేది అలవాటే. దీన్ని మళ్ళీ మనో అవస్థ అని చెప్పా. మెలకువలో శరీరం కదలకుండా నువ్వు చేసే ఊహలే నీకు ఒత్తిళ్ళకి స్ట్రెస్లకి కారణము. గాలిలో మేడలు కట్టకూడదు, మనసు ఎప్పుడు శరీర పరిధిలోనే సాగాలి. తెలివిగా అలా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఒత్తిడికి గురైపోతారు, స్ట్రెస్కి గురైపోతారు వాళ్ళే వీళ్ళందరూ. ఇప్పుడు అందరికీ స్ట్రెస్ ఎక్కువైపోయిందని చెబుతున్నారు ప్రపంచంలో. అంటే అర్థం ఏంటి? అందరూ మనసును ఎక్కువ వాడుతున్నారు, శరీరాన్ని వాడతలేదు. శరీరం కదలకుండా మనసు కదిలితే స్ట్రెస్ ఎక్కువ అవుద్ది అంతే. ఊహల్లో పిచ్చోళ్ళు అయిపోతారు. అలా కదుపుకోవాకండి. కాబట్టి మనో అవస్థది. స్వప్నావస్థ అంటే మనో అవస్థ. కలల్లో కదిలింది మనసే, మెలకువలో శరీరాన్ని వదిలేసి కదులుతుంది, పరిగెడుతుంది మనసే, అప్పుడు అది స్వప్నావస్థ, మనో అవస్థ. తర్వాత సుషుప్తి అవస్థ. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అన్నారు. జాగ్రత్త స్వప్న కాదు, జాగ్రత్త మనో సుషుప్తి. అలానే మహాత్ములు చెప్పిందని మార్చేయాలని కాదు. మెలకువలో ఒట్టి మనసు తిరగటాన్ని మీరు గుర్తించకపోతే మీరు ఒత్తిళ్ళు, స్ట్రెస్లు, ఆత్మహత్యలు, డిప్రెషన్ నుంచి బయటకు రాలేరు. మీకు ఆ సత్యం తెలియాలి. అక్కడ ఆధ్యాత్మికత మొత్తం మానవ శరీర శాస్త్రము, మనోశాస్త్రము. మీరు మీ జబ్బుల్లోంచి బయటకు వచ్చేయచ్చు, మీరు ఆనందంగా బతకొచ్చు, మీరు హాయిగా బతకొచ్చు, అది మొత్తం తెలుసుకుంటే. లేకపోతే ఎందుకు ఇంతంతా చదువుకోవటం, చెప్పుకోవటం, వినటం నిరంతరం? ఈ గ్రంథాలు ఎందుకు, ఈ చెప్పుకోవటాలు ఎందుకు, ఇంత కాల వృధా ఎందుకు? కాదు, మనం అది తెలుసుకుంటే మన శరీర మనస్సులన్నీ కూడా ఎలా నడవాలో తెలుసుకుంటే ఒక పద్ధతిలోకి వస్తాయి, చక్కగా బతుకుతే హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఒత్తిళ్లు పెంచుకునే వాళ్ళందరూ ఎవరో కళల్లో, స్వప్నావస్థలో మనోసంచారమే జరుగుతుంది. అక్కడ శరీరం నిద్రపోయింది. అలాగే ఇక్కడ శరీరం కదలటం లేదు, ఒట్టి మనసును కదిపేసుకుంటున్నారు కూర్చొని. వీళ్ళందరూ డిప్రెషన్లకి, ఒత్తిళ్ళకి, స్ట్రెస్లకి గురైపోతారు. ఆ ఒట్టి మనసు మంచిగా కదిలినా చెడ్డగా కదిలినా ఒట్టి మనసు కదలకూడదు, ఒత్తిడి అయిపోద్ది. అది ఒట్టి మనసు మనోవేగం ఎక్కువ, శరీర వేగం తక్కువ. వాళ్ళే ఆత్మహత్యల దాకా వెళ్ళిపోతారు, లేదు జబ్బులు పాలైపోయి బతుకుతూ ఉంటారు. అందుకని మీరు ఇది తెలుసుకుంటే అందులోంచి బయటకు వచ్చి ఇది సత్యమని మీరు శరీరానికి అనుగుణంగా మనసును పెట్టుకోవాలి. శరీర స్పీడ్ అంతా మనసు అంతవరకే ఆలోచించాలి. దాన్ని అది వేగంగా పరిగెడుతున్నా చెప్పాలి, నేను శరీరంతో పరిగెత్తలేను, ఎంతవరకే కనుక నేను ఇంతే ఆలోచించుకోవాలి, నీకు నువ్వే చెప్పుకోవాలి. అందుకని ఇవన్నీ చెబుతున్నా. ఇదంతా నిన్ను నువ్వు సరి చేసుకోవటానికి నీకు సంబంధించిన అద్భుత వైద్య శాస్త్రం ఇది. బయట మందులు కాదు, ముందు నీ శరీరానికి, నీ మనసుకి మందేసుకో. ముందు నీ చేతిలో ఉంది. తర్వాత మన చేయి దాటిపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇదంతా మన సొంతంగా మన గురించి మనం తెలుసుకోవడం అంతా మనకు మనం చేసుకునే వైద్యమే, జ్ఞాన వైద్యం ఇది. నేను జాగ్రత్తగా తెలుసుకోండి. కాబట్టి అది మనో అవస్థ. ఇప్పుడు ఇంకోటి, మనిషికి తెలిసినవి ఎన్ని రోజు జరిగే జాగ్రత్త మెలకువలో జరుగుతాం, కలలు కంటాం, ఊహలు ఉంటాయి, ఇది తెలిసేదే. స్వప్నావస్థ బ్రాకెట్లో మనో అవస్థ, లేదా మనో అవస్థ బ్రాకెట్లో స్వప్నావస్థ. ఎందుకంటే అది పేర్లు పెట్టి చెప్పబడుతుంది కనుక. సుషుప్తి. సుషుప్తి అంటే ఏంటి? శరీరం లేదు, మనసు లేదు, గాఢ నిద్రాస్థితి. గాఢ నిద్ర. గాఢ నిద్రలో ఉన్న నాకేం తెలియదు. ఇక్కడ వరకు అందరికీ అనుభవం. మనిషికి స్థితులకి పెట్టబడిన పేర్లు, ఏం కొత్త కనుగొనేది ఏముంది ఇందులో? పేర్లే. రోజు నువ్వు ఈ స్థితుల్లో ఉంటావు, మేలుకుంటావు, నిద్రపోతావు, ఊహలు ఊహిస్తూ ఉంటావు, కళ్ళకంటూ ఉంటావు. ఈ మూడు అయ్యే. అయితే ఇక్కడి నుంచి కొద్దిగా పరిశీలిస్తే తురీయము అన్నారు. అది తురీయము అంటే. తురీయము అంటే ఏంటంటే ఈ మూడు కానిది.
ఈ మూడు ఏంటి? 3 అంటే 3. 3 అన్నాం అనుకోండి, 3. ఈ 3 కాని స్థితి ఇంకోటి నీలోనే ఉంది. ఏంటది అంటే గాఢ సుషుప్తి, నిద్రలోకి వెళ్ళిపోయాగా, నిద్రలోకి వెళ్ళాను ఓకే, కానీ నేను ఉన్నానుగా. ఇప్పుడు నిద్రలోకి వెళ్ళాను, నాకేమీ తెలియదు, నేనన్న భావన కూడా లేదు. కానీ నేను ఉన్నానా లేదా? ఇప్పుడు మరణించలేదుగా. నేను లేనంటే ఏంటి? మరణించానని అర్థం. మరణించలో ఉన్నా, నేను మళ్ళీ లెగుస్తాను అంటే నిద్రాస్థితిలో నేనున్నాను. నిద్రాస్థితిలో నేనున్నానని నాకు తెలీదు. మామూలుగా నేను నిద్రపోయానని చెబితే దాని పేరు సుషుప్తి. దాన్ని పరిశీలించి నిద్రపోయింది శరీరము మనస్సు మాత్రమే, నేను శరీరము మనస్సు నేను నేను అనుకుంటూ తిరుగుతాను కనుక నేను నిద్రపోయాను అనుకుంటున్నా. కాదు, నిద్రపోయింది శరీరం. దాన్ని గమనించి నేను ముందు నిద్రపోయే ముందు ఏం జరిగింది, అసలు నిద్ర ఎలా పోతున్నాను అని పరిశీలిస్తే రాత్రి నిద్రపోయే సమయానికి, లేదు కొంతమంది పగలు కాసేపు పడుకుంటుంటారు, అప్పుడైనా సరే ముందు నేను ఇప్పుడు ఏ పని చెయ్యను, కాసేపు రెస్ట్ తీసుకుంటానని ఈ శరీరాన్ని తీసుకెళ్లి మంచం మీద పడేసాను. అంటే శరీరానికి క్రియలు ఇంకా ఉండవు అని నాకు నేనే చెప్పుకున్నా. నేను ప్రయత్నించా, శరీరాన్ని తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టా. అలాగే మనసుకు చెప్పా, ఇప్పుడు శరీరంతో ఇంకా క్రియలేమి లేవు అని, నువ్వో కదిపేబాకనని. అంటే ఇప్పుడు మనసు శరీరం కలిసి కదా ఫ్రెండ్స్ తిరిగేది, ఇద్దరు కలిస్తేనే పని జరుగుద్ది. అందుకని మనసుకు కూడా సజెషన్ ఇచ్చా, ఇంకా ఏ పనులున్నా రేపు చూసుకుందాం, ఇంకా పనులేమి లేవు, ఇదిగో శరీరాన్ని తెచ్చి పడుకోబెట్టేశా, శరీరం పడుకుంది, మనసా ఇంకా పనులేమి లేవు అని. ఓకే అంది మనసు. కానీ దానికి వెంటనే నిద్ర పట్టదు, అది కాసేపు తిరుగుతూ ఉంటుంది. అందుకని ఈ లోపల మత్తుగా శరీరం మత్తులోకి వెళ్తుంది, మనసు సంచరిస్తుంది, అప్పుడు వచ్చేది స్వప్నము. అలాగే మెలకువలో కూర్చుంటాం, శరీరంతో ఇప్పుడు ఏ పని చేయను, నాకేం పని లేదని అలా కూర్చున్న విశ్రాంతిగా, పని చేశాను, ఏదో ఇప్పుడు కాసేపు ఒక అరగంట విశ్రాంతి రెస్ట్లో ఉంటానని చెప్పి అలా కూర్చున్నా, ఫ్యాన్ వేసుకున్నా, చక్కగా అలా కళ్ళు మూసుకొని సోఫాలో కూర్చున్నా, భావాలు ఆలోచనలు సాగిపోతున్నాయి. అది కూడా స్వప్నావస్థ లాంటిదే, మెలకువలో స్వప్నం. అంటే మనో అవస్థ అన్నాను అందుకే దాన్ని. అక్కడ నిద్రలో జరిగింది మనో అవస్థే, ఇక్కడ మెలకువలో జరుగుతుంది మనో అవస్థే. అందుకని దాన్ని మనో అవస్థ అని కరెక్ట్గా ఆ పేరుతో పిలిస్తే అందరికి చక్కగా అర్థమైపోయి, స్వప్నావస్థ అంటే ఓన్లీ నిద్రలో జరిగేది అనుకుంటున్నారు. మెలకువలో అయినా ఒట్టి మనసు కదులుతుంది, నిద్రలో అయినా ఒట్టి మనసే కదిలింది, శరీరం లేదు దాంతో, అప్పుడు అది మనో అవస్థ. తర్వాత మనసు కూడా తిరిగి తిరిగి కాసేపు ఆగిపోయింది, ఎందుకని దాంతోపాటు శరీరం కదిలితేనే అనుభవించడం కుదురుతుంది. ఆ శరీరం కదలట్లేదు, ఇంకా గొడవ ఎందుకు, గోల ఎందుకు, నేను కూడా కాసేపు రెస్ట్ తీసుకుంటాను, మళ్ళీ శరీరం లేచినాక చూసుకుందాం, అది లేతుందిగా కాసేపు అదిగా రెస్ట్ తీసుకొని అట్టకు చెప్పిందిగా నాకు కాసేపు పడుకుంటానని అని చెప్పి మనసు కూడా ఆగిపోద్ది. అప్పుడు నిద్రాస్థితి. అంటే నిద్రాస్థితి అంటే ఏంటి? శరీర మనస్సులు ఆగిపోయినాయి. ఒక నిద్రపోయినాయి అనే పదం వాడాలనుకో, శరీర మనస్సులు నిద్రపోయినాయి. కానీ నాకు ఇంకా మిగిలింది తెలియదుగా, నాకు తెలిసింది ఇంతేగా, శరీరము మనస్సు. నాకు తెలిసింది ఏంటి? మెలకువలో నేను తెలుసు, నేనంటే ఆలోచనలు, ఈ శరీరం నేను, నేను, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా వాళ్ళు, నా వస్తువులు, ఇవే తెలుసు. నా వృత్తి వ్యాపార ఉద్యోగాలు, నాకు తెలిసిన ప్రపంచం, అందులో తిరగటం, అందులో తినటం, అందులో తాగటం, ఏ పనులు చేసుకోవటం, సుఖమో దుఃఖమో అనుభవించటం, కోపమో తాపమో భరించటం, చేయటం, ఎక్స్ప్రెస్ చేయటం, ఇది జీవితం. మళ్ళీ రాత్రికి పడుకోవటం, మళ్ళీ పొద్దున్నే లేవటం, ఇంతే. ఇదే రొటీన్ చనిపోయే వరకు. అక్కడ కొంచెం పరిశీలించు అని చెప్పారు మహాత్ములు. పరిశీలిస్తే నిద్రపోయింది శరీర మనస్సులు, నేనే ప్రిపేర్ అయ్యాను. శరీరాన్ని మంచం మీద పడుకోబెట్టి మనసుకు నిద్రపోదామని చెబితే అది కాసేపుడికి నిద్రపోయింది, ఏమంటే నిద్రపోవాలి. అది నిద్రపోనంతసేపు, అది తిరుగుతున్నంతసేపు మెలకువలో అయినా, అది విశ్రాంతి తీసుకోనంతసేపు మెలకువలో అయినా, శరీర నిద్రలో అయినా అది మనో అవస్థ, మనసు కదులుతుంది. ఇప్పుడు మనసు కూడా అయిపోయింది, నిద్రపోయింది. అందుకని ఇప్పుడు శరీరం నేను, మనసు నేను అనుకుంటున్నాను కనుక నేను నిద్రపోయానని చెబుతున్నా. కానీ ఒరిజినల్గా జరిగింది ఏంటి? శరీర మనస్సులు నిద్రపోయినాయి. నేనున్నాగా, నేను లేకపోతే పొద్దున్నే లేవనుగా, నేను మళ్ళీ మెలకువ రాదుగా, విశ్రాంతిలోంచి బయటకు వస్తున్నాగా, మళ్ళీ లేచి తిరుగుతున్నాగా. అలా ఇక్కడ 90, 80, 100 ఏళ్ళ జీవితం సాగుతుందిగా.
రోజు ఇదే దినచర్యగా అన్నప్పుడు మరి నిద్రలో నేను ఎక్కడున్నాను అంటే దాన్ని తురీయ స్థితి అన్నారు. తురీయము అన్నప్పుడు అర్థమేం లేదు, ఈ మూడు స్థితులు కాదు అని. ఈ మూడు స్థితులు కాని స్థితి. తురీయ అంటే త్రీ అంటే మూడు కాదు అని. ఈ మూడు ఏంటి? జాగ్రత్త అవస్థ, మేలుకొని ఉన్నాను, మనో అవస్థ లేదా స్వప్నావస్థ, సుషుప్త అవస్థ, గాఢ నిద్ర అవస్థ. ఈ మూడు కాని స్థితి ఒకటి ఉన్నాయా నీలో? అమ్మ నీలో ఇంకో స్థితి ఉంది, అదే తురీయము. తురీయము అంటే అర్థం ఏంటంటే ఈ మూడు కానిది అని, అంతే తప్ప దానికి పేరు చెప్పలా. అదేంటి మనలో? ఇప్పుడు మనం వెతుక్కోవాలి దాన్ని. వివరణలో అనేక మంది మహాత్ములు ఇచ్చారు. ఆ వివరణలు గ్రంథాలు పెట్టుకొని వెళ్ళటం కాదు, ప్రాక్టికల్గా నీళ్ళు ఎత్తుక్కోవాలి. గ్రంథ ఆధారంగా అనుభవం వస్తుంది. గ్రంథాలు పెట్టుకెళ్తే పాండిత్యం వస్తుంది. గ్రంథ ఆధారంగా నీలో వెతుక్కొని అది నేనేం తెలుసుకుంటే జ్ఞానం వస్తుంది. జ్ఞానం పాండిత్యం కాదు, పాండిత్యం జ్ఞానం కాదు, జ్ఞానం అనుభవం. ఇప్పుడు ఈ మూడు స్థితులు కాని స్థితి నాలో ఏమైనా ఉందా? ఏమో చాలా తేలిక, నిన్నేగా నేను చూసుకునేది. దీనికోసం ఎక్కడికో వెళ్ళి తపస్సులు చేయటం ఎందుకు, హిమాలయాలకు పరుగులెత్తడం ఎందుకు, ఇల్లు వదిలిపెట్టి పారిపోవటం ఎందుకు, ఆ గురువులు వెనకాల మాతాజీలు వెనకాల పట్టడం ఎందుకు? అక్కడ ఏం అద్భుతాలు ఉన్నాయి. వాళ్ళూరిని మీకు మాయగమ్మిస్తున్నారు, దేవుడు దేవతల పేర్లు చెప్పి నిన్ను మోసం చేస్తున్నారు అంతే, నీ డబ్బులు తీసుకోవటానికి. మళ్ళీ చెబుతున్న మోసం అన్నప్పుడల్లా మోసగాళ్ళైన గురువులు, మోసగత్తెలైన గురువులు, డబ్బుతో సంబంధం ఉన్నోళ్ళు. వాళ్ళు లగ్జరీస్ వదలలేరు, డబ్బుతో సంబంధాలు వదలలేరు, వాళ్ళు మాత్రమే. మిగిలినోళ్ళు కాదు. ఇప్పుడు రమణ మహర్షికి అసలు ఏ రూపాయితో సంబంధం లేదు. ఓ నిసర్గదత్త మహారాజుకి ఏ రూపాయితో సంబంధం లేదు. ఆయన చిన్న బీడీలు కొట్టు. ఆయన అమ్మేవారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అమ్ముకునేవాళ్ళు. వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి కూర్చుంటే ఆయన వెళ్ళిపోయి చక్కగా తన అనంత ఆత్మస్థితిలో సాధన చేసుకుంటూ ఇంట్లో కూర్చునేవాళ్ళు ప్రశాంతంగా. సాధన చేయడానికి ఏమీ లేదు. ఆ భావంలోకి, ఇప్పుడు ఆ తురీయ భావంలోకి మనం కూడా వెళ్ళొచ్చు. అదే చెప్పబడుతుంది తురీయము. ఈ మూడు స్థితులు కానిది. ఆ మూడు స్థితులు కానిది మనలో ఏమన్నా ఉందా? మీరు ఆలోచించుకోండి. ఈ పదాలు పెట్టుకొని పుస్తకాలు చదివేసి అందరికీ చెబుదాం అనుకున్నాం అనుకో, మనలో చూసుకోం. పుస్తకాలు చదువుతాం, గురువులు వెనకెళ్తాం, ఆ మహాత్ములు వెనకెళ్తాం. వీళ్ళకి బాగా తెలుసు ఆ తురీయం ఏదో వీళ్ళు కనిపెట్టేశారు, తుంచేశారు, ఆ తురీయాన్ని తుంచి జేబులో పెట్టుకున్నారు అనుకుంటాం. తురీయం అంటే ఏం లేదు నాయన, ఈ మూడు కానిది ఇంకో స్థితి ఉంది నీలో. దీన్ని అనేక మంది అనేక రకాలుగా చెప్పారు అంతే. ఏంటి అలాంటిది మనలో ఉందా? ఇప్పుడు శరీరం నేను, అవును నాకు తెలుసు, దాంతో తిరుగుతున్నా. అలా నేను దాంతో తిరగాలి. అసలు ఈ శరీరం నేనని నాకు తెలియాలంటే మెలకువ రాగానే ముందు ఈ శరీరం నేనన్న భావన నాకు మనసులోంచి పుట్టింది. ఈ శరీరం నేను, ఇల్లు నాది, పడుకొని లేచిన మంచం నాది, ఇవి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు నా వాళ్ళు, ఈ వస్తువులు నావి, నా వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఇవి అని మనసు చెప్పింది. మనసు చెప్పకపోతే శరీరానికి తెలీదు. కాబట్టి నాకు మనసు తెలుసు, శరీరం తెలుసు, నిద్రాస్థితి తెలుసు. నిద్రాస్థితి కూడా తెలుసు, మూడు స్థితులు తెలుసు. ఇప్పుడు జాగ్రత్త స్థితి తెలుసు, స్వప్న స్థితి మనోవస్థ తెలుసు, నిద్రాస్థితి తెలుసు. ఎందుకని రోజు నిద్రపోయి లేస్తాగా. మరి నాలుగో స్థితి ఏంటి? ఏముంది అసలు నాలో? నువ్వే ఎత్తుక్కోవే. వాళ్ళు చెప్పేదాకా ఎందుకు? నువ్వు ఎత్తుక్కొని నీకు తెలియదేంటి? నువ్వు ఎతకటలేదు. నువ్వు డబ్బుల కోసం ఎతుకుతున్నావు, కీర్తి కోసం ఎతుకుతున్నావు, కోరికల కోసం ఎతుకుతున్నావు, సుఖభోగాల కోసం ఎతుకుతున్నావు. నాకు కష్టాలు రాకుండా ఏ గురువు రక్షించేస్తాడు, ఏ దేవుడు రక్షించేస్తాడు, ఏ మతం రక్షిస్తుంది అని ఎతుకుతున్నావు. నాయన కరోనాని పంపింది కూడా నీ మతం దేవుడే. నువ్వెంతో కరోనా పురుగు కూడా అంతే ఆయనకి. ఈ ప్రపంచంలో ఇన్ని రకాల మానవులకి హాని చేసే జంతువులను పెట్టింది కూడా నీ దేవుడే, నీ దేవతే. నువ్వు రక్షించు కాపాడే అని మత ప్రచారాలు చేసుకుంటూ నువ్వు ఎలా జరుగుతున్నావో, అప్పుడు ఆ దేవుడు ఒకవేళ నిజంగా ఉండుంటే, ఆ దేవత ఒకవేళ నిజంగా ఉండుంటే నీతో పాటు ఈ పావుల్ని, కప్పల్ని, కరోనాలను కూడా రక్షించాలని తెలుస్తుంది దేవుడికి. ఎందుకంటే అన్ని నాయే కదా. నువ్వు వెళ్ళి గుర్తు చేసినట్టు అయింది దేవుడికి అంతే. నువ్వు వెళ్ళి నన్ను రక్షించి అన్నప్పుడల్లా మొత్తం అన్నింటినీ రక్షించాలని దేవుడికి గుర్తు వస్తుంది అంతే, అంతకు మించేం లేదు. ఎలాగో ఆ పనిలోనే ఉన్నాడు. ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసాడు దేవుడు, ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసింది ఆ దేవత. నీదే మతం అయితే మతం. ఇంకా పులికి ఉండాల్సినవి పులికి ఉన్నాయి, సింహానికి ఉండాల్సినవి సింహానికి ఉన్నాయి, పాముకు ఉండాల్సినవి పాముకు ఉన్నాయి, కరోనా బ్యాక్టీరియాలకు ఉండాల్సినవి వాటికి ఉన్నాయి, మనిషికి ఉండాల్సినవి మనిషికి ఉన్నాయి. ఇంకా మీరు ట్రాఫిక్ ప్రపంచంలో ఎలా జీవించాలో జ్ఞానంతో జీవించంతే. ట్రాఫిక్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎలా జీవిస్తావో, నువ్వు 100 ఏళ్ళు, 90 ఏళ్ళు, 80 ఏళ్ళు, 70 ఏళ్ళు, 60 ఏళ్ళు, 50 ఏళ్ళు, 40 ఏళ్ళు, 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 10 ఏళ్ళు, ఏదైతే అది
ఎన్నేళ్ళు ఆయువు ఉంటావో ఇక్కడ అన్నేళ్ళు. జీవించటం అనేది ట్రాఫిక్. ఈ వృక్షాలన్నీ ట్రాఫిక్, ఈ జంతువులన్నీ ట్రాఫిక్, ఈ మనుషులందరూ ట్రాఫిక్, నీ చుట్టూ ఉన్న విశ్వం అంతా ట్రాఫిక్కే, ప్రకృతి అంతా ట్రాఫిక్కే. అందులో నువ్వు ఎలా జీవించాలో తప్పుకుంటూ జాగ్రత్తగా జీవించు. ఉపయోగపడేది ఉపయోగించుకో, నీ అవసరం తీర్చుకో. నువ్వు రోడ్డు మీద ట్రాఫిక్లోకి వెళ్ళినా నీ అవసరానికి పని ఉంటే వెళ్తావు, లేకపోతే ఎందుకు వెళ్తావు ట్రాఫిక్లోకి నువ్వు? అలాగే ఇక్కడ కూడా ఏదో పని మీద వచ్చి ఉంటావు, పని నీకు తెలిసి ఉండదు, లేదా పని ఏంటో తెలుసుకో. ఆ పని నిన్ను నువ్వు సంపూర్ణంగా తెలుసుకోవడం అని మహాత్ములు చెప్పారు. కుదిరితే తెలుసుకో, కుదరపోయినా ట్రాఫిక్లో జీవించాలిగా. ఇదంతా ట్రాఫిక్కే, ఆ విషయం మర్చిపోబాక. అందుకని మొత్తం సృష్టి దేవుడికి చెందింది, మొత్తం సృష్టి దేవతకి చెందింది. ప్రత్యేకంగా నిన్ను రక్షించడం అసంభవమైన విషయం. నిన్ను రక్షించమని అడిగినప్పుడల్లా దేవుడికి దేవతకి నువ్వేం గుర్తు చేస్తున్నావు అంటే మొత్తం విశ్వాన్ని నేను రక్షించాలి అని గుర్తు చేస్తున్నావు. అంత విశాలంగా ఆలోచించడం నేర్చుకో. అప్పుడు ట్రాఫిక్లో నీ బతుకు నువ్వు ఎలా బతకాలో తెలుస్తుంది. సింపుల్. ఇది చాలా తేలికైన విషయం. ఇది ట్రాఫిక్లో ఇప్పుడు నా బతుకు నేను ఎలా బతకాలంటే ఏం తెలుస్తుంది? మంచిగా బతకటమే. ట్రాఫిక్ రూల్ ఒకటే మంచి, సింపుల్. అంతే. ట్రాఫిక్ రూల్ ఏంటంటే మంచిగా బతకటం, అంతే సింపుల్. ఇంకా దానికి ఇంకా దారేం లేదు. అందుకే ధర్మో రక్షతే అని. ధర్మము అంటే ఏంటి? మనిషిగా నీ ధర్మాలు ఏంటో నువ్వు పాటించుకో, నీ బాధ్యతలు ఏంటో నువ్వు పాటించుకో, నీ కర్తవ్యాలు ఏంటో నువ్వు పాటించుకో. పక్క వాళ్ళ ధర్మాల్లో వెళ్ళిపెట్టు బాగా. దేని ధర్మం దానికి ఉంది, పులి ధర్మం పొనుకుంది. ధర్మము అన్నప్పుడు అది ధర్మము అంటే నీ ఒక్కడిది కాదు, ప్రకృతిలో అన్నింటికి. చెట్ల ధర్మం చెట్లకు ఉంది, సూర్యుడి ధర్మం సూర్యుడికి ఉంది, పంచభూతాల ధర్మం పంచభూతాలకు ఉంది, పాము ధర్మం పాముకు ఉంది, కప్ప ధర్మం కప్పకుంది, కరోనా ధర్మం కరోనాకు ఉంది, బ్యాక్టీరియా ధర్మం బ్యాక్టీరియాకు ఉంది. నీ ధర్మం నీకు ఉంది. ధర్మో రక్షిత ఏంటి? దేని ధర్మం దానికి ఉంది. ఇక్కడ ఆ ధర్మాలు ఇచ్చింది, పెట్టింది, ఆ శరీరం ఇచ్చింది సృష్టే, ప్రకృతే, లేదా నీ దేవుడు నీ దేవతే. కాబట్టి దేని ధర్మం దానికి ఉందని తెలుసుకొని ట్రాఫిక్లో ఎలా నువ్వు ధర్మబద్ధంగా జీవించాలో తెలుసుకొని వెళ్ళిపోతే ఆ ధర్మాన్ని పాటించినప్పుడు నువ్వే రక్షింపబడదు. ఎందుకంటే ట్రాఫిక్లో యాక్సిడెంట్లు అవ్వకుండా వెళ్తావు. ధర్మం నీ ఒక్కరిది కాదు, నీ ధర్మం నీకున్నట్టు సృష్టిలో ఉన్న అన్నింటికీ దేని ధర్మాలు దానికి ఉన్నాయి. అందుకని మానవ ధర్మం ఏంటంటే మంచిగా జీవించు, సింపుల్. అంతే. ఇప్పుడు ఆ 4వ స్థితి ఏంటి? ఇలా మంచిగా జీవిస్తూ ఇది తెలుసుకోవాలి. 4వది ఏంటి? ఈ 3 గాంధీ ఏంటి నాలో ఉంది అంటే, నిద్రపోయినప్పుడు నేను చచ్చిపోయాను అందరూ ఎందుకని పారేయట్లేదు నన్ను? ఇప్పుడు చాలా మంది చనిపోయినప్పుడు అయ్యో చనిపోయారని చెప్పి తీసుకెళ్లి పూర్తి చేసి కాల్ చేస్తున్నారే, లేకపోతే శవం కుళ్ళిపోయి పాడైపోయి వాసన వస్తుంది. మరి నన్ను ఎందుకు నిద్రపోయినప్పుడు తీసుకెళ్లి పూర్తి చేయట్లేదు, కాల్ చేయట్లేదు అంటే, నిద్రాస్థితి అందరికీ అనుభవం. మళ్ళీ పొద్దున్నే లెగిస్తుంది అని అందరికీ తెలుసు. మరి నువ్వు శరీరం మనసులు నిద్రపోతే ఇప్పుడు మరణం అన్నా నిద్ర అన్నా ఒకటి కాదా? మరణంలో ఏం జరిగింది, నిద్రలో ఏం జరుగుతుంది? మరణంలో శరీరం కదలటం లేదు, పడుకొని ఉంది. నిద్రలో కూడా అంతేగా. మరణంలో మనసు కదలటం లేదు, నిద్రలో కూడా అంతేగా. బలివాళ్ళండి బాబు, మనసు కదలటం లేదు, శరీరం కదలటం లేదు అంటే ఊపిరి పీల్చుకుంటున్నాను కదండి. శరీరం కదులుతుందిగా నాకు తెలియదు అంతే. ఊపిరి పీల్చుకుంటున్నా, గుండు కొట్టుకుంటుంది, పొట్ట పైకి కిందకి వెళ్తుంది. చూడండి కావాలండి నిద్రలో. మరణంలో పొట్ట కదలదు, మరణంలో ఊపిరి పీల్చుకునే ప్రక్రియ ఉండదు, శరీర అవయవాలన్నీ ఆగిపోయి ఉంటాయి. మరి ఇప్పుడు ఏంటి మరణానికి నిద్రకి తేడా? ప్రాణం పోయింది, ఆ ఊపిరి పీల్చుకునే ప్రక్రియ కూడా ఆగిపోయింది, శరీర అవయవాలన్నీ ఆగిపోయినాయి, ప్రాణం పోయింది. అది మరణం అనే స్థితి పేరు. ప్రాణం లేదు ఆ శరీరంలో. అంటే నాలో ప్రాణం అనేది ఒకటి ఉంది, 4వ స్థితి అది. ఈ 3 స్థితులు కానిటువంటి తురీయ స్థితి ఏంటంటే నా ప్రాణశక్తి. నేను అసలు దాని భావనకు కూడా తీసుకోవట్లే. రోజు శరీరం నేనని, మనసు నేనని జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్లో హాయిగా సంచరించేసి తిరిగి మళ్ళీ లెగుస్తా మళ్ళీ పడుకుంటా, మళ్ళీ లెగుస్తా మళ్ళీ పడుకుంటా. అంతే సింపుల్. ఈ 3 స్థితులనే తీసుకుంటున్నా, 4వది తీసుకోవట్లా. నాయన ఈ 3 కాంది 4వది ఒకటి ఉంది నీలో తల్లి, ఈ 3 కాని 4వది ఒకటి ఉంది నీలో, అదే నీ ప్రాణశక్తి, అది నీకు తెలిసిందే. కాసేపు అందులో కూడా వెళ్ళి దాన్ని గమనించు అని చెప్పారు. దాన్ని ఎలా అండి గమనించటం ఏంటి? ఎలా అంటే, ఒరే నాయన నిద్రపోయినప్పుడు నువ్వు తుర్యంలోనే ఉన్నావు, అందుకే బతుకున్నావు.
అంటే ఈ 3 స్థితులు కానీ నిద్రాస్థితి కాదు. అది నిద్ర అని నువ్వు అనుకుంటున్నావు. నిద్రాస్థితే దేనికి? శరీర మనస్సులకు నిద్రాస్థితి, కానీ అది ప్రాణశక్తి స్థితి. నువ్వు సంపూర్ణ ప్రాణశక్తిలో ఉన్నప్పుడు శరీర మనస్సులు దాటెళ్ళిపోయావు. ఏమండి మరి నేను శరీర మనస్సులతో జాగ్రత్త అవస్థలో తిరుగుతున్నప్పుడు ప్రాణశక్తి స్థితి లేదా అండి? లేకపోతే అసలు శరీరం పనిచేయదుగా. సరే నేను శరీరం ఆపేశానండి, హాయిగా సోఫాలో కూర్చొని ఫ్యాన్ వేసుకొని కళ్ళు మూసుకు కూర్చున్న శరీరాన్ని కదపట్ల మనసు పరుగులు పెడుతుంది, అప్పుడు ప్రాణశక్తి స్థితి లేదా అండి? లేకపోతే మనసు పరుగులు పెట్టదుగా, శ్మశానానికి వెళ్ళిపోతాంగా. అంటే నిద్రపోయేవి ఇవి శరీర మనస్సులు. అంటే జాగ్రత్త అవస్థ దేనికి? శరీర మనస్సులకి. స్వప్నావస్థ దేనికి? ఒట్టి మనస్సుకి. నిద్రావస్థ దేనికి? శరీర మనస్సులకి. ఈ 3 స్థితులు నీకు అనుభవం ఉన్నాయి, తుర్యాన్ని నువ్వు పట్టించుకోవట్లా. నిద్రాస్థితిలో శరీర మనస్సులు నిద్రపోయినా నువ్వు మళ్ళీ తిరిగి ఎందుకు లేవగలుగుతున్నావు అంటే ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళావు, 4వ స్థితిలోకి. ఈ 3 కాని తుర్యం ఒకటి నీలో ఉంది. తుర్యం అంటే ఈ 3 కానిది. నువ్వు ఈ 3ంటిని అనుభవంగా పట్టుకెళ్ళిపోతున్నావు, ఆ తుర్యమును పట్టుకోవట్లా. పట్టుకో అని చెప్పారు ఇప్పుడు మహాత్ములు. మేము దాన్ని పట్టుకున్నాం అన్నారు, అందుకే లభిస్తున్నాం. ఆ తుర్యం ఏంటి? ప్రాణశక్తి. అంటే ఇప్పుడు నిద్రాస్థితిలో నేను ఎక్కడున్నాను? ఇప్పుడు తుర్య స్థితిలో ఉన్నాను. తుర్య స్థితి అంటే ఏంటి? ఈ 3 కాని 4వ స్థితిలో ఉన్నాను అని అర్థం. ఈ 3 కాని స్థితిలో 4వ స్థితిలో ఉన్నాను. అందుకే దాన్ని చతుర్థ స్థితి, చతురీయ స్థితి అని కూడా అంటారు. 4వ స్థితి అంతే. ఇవన్నీ సంస్కృత పదాలు అన్నీ, అంతకు మించి ఏం లేదు. నేను అందుకని ఈ పుస్తక భాషలోకి వెళ్తే ఇప్పుడు మీరు ఈ పుస్తకాలు పట్టుకు పెరుగాడతారని వాడుక భాషలో మాట్లాడుతున్న అనుభవంగా మీకు మీరు తీసుకుంటారని. లేదా పుస్తకాలు శ్లోకాలు ఉన్నాయి, ఇవన్నీ అనేక ఉపనిషత్తులు ఇవన్నీ చెబుతాయి. అవి చెప్పొచ్చు పలానా ఉపనిషత్తు అని. ఇప్పుడు మీరు ఆ గ్రంథం పట్టుకు తిరుగుతూ ఉంటారు. కాదు, మీకు అనుభవం అవ్వాలి. వాడుక భాషలో మీరు అనుభవించేటట్టు చెబుతున్నా. మీరు దేన్ని పట్టుకు తిరగకుండా, ఏ గురువుని పట్టుకు తిరగకుండా, ఏ దేవుణ్ణి పట్టుకు తిరగకుండా, ఏ మతాన్ని పట్టుకు తిరగకుండా, ఏ గ్రంథాన్ని పట్టుకు తిరగకుండా, దానికి అతుక్కుపోకుండా వాడుక భాషలో మీ లోపలికి మీరు వెళ్ళేటట్టు చెబుదామని ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే నా లోపలికి నేను అలా వెళ్ళే ప్రయత్నం చేసుకుంటున్నాను కాబట్టి. నిద్రాస్థితిలో మనం ఈ 3 కాని 4వ స్థితిలోకి వచ్చాం. అదేంటి? ప్రాణశక్తి. నాలో ప్రాణశక్తి ఉంది, అది కూడా పేరే. ప్రాణశక్తి అనేది కూడా పేరే. పదాలు పట్టుకోబాకండి, అనుభవంలోకి వెళ్ళండి. ఇప్పుడు ఈ ప్రాణశక్తి స్థితిని మెలకువలో పట్టుకుంటే, ఎందుకని? జాగ్రత్త అవస్థలో ఇప్పుడు నేను జాగ్రత్త అవస్థ అంటే ఏంటి? శరీర మనస్సులు కలిసి ప్రయాణిస్తున్నాయి. అప్పుడు ప్రాణశక్తి లేదా? అది ఉంటేనే అసలు కదులుతాయి. కాబట్టి జాగ్రత్త అవస్థలో ప్రాణశక్తి ఉంది. స్వప్నావస్థలో శరీరం అంటే ఊహల్లో, మెలకువలో ఊహల్లో కానీ, లేదా నిద్రపోయినప్పుడు కళల్లో కానీ మనసు కదులుతుందంటే ప్రాణశక్తి ఉంటేనే కదలిక ఉంటుంది, చైతన్యం అదే. కాబట్టి ఆ నిద్రావస్థలో అక్కడ కూడా ప్రాణశక్తి ఉంది. సుషుప్తావస్థలో శరీరం మనసు నిద్రపోయింది, పొట్ట లెగుస్తుంది, ఊగుతుంది, ఊపిరి పీల్చుకుంటున్నాగా. నా శరీరం ఏమీ ఆగిపోలేదుగా, గుండు కొట్టుకుంటుంది, శరీర అవయవాలన్నీ పనిచేసుకుంటున్నాయిగా. రెస్ట్ తీసుకొని నిద్రపోతున్నాయి అంతే. అంటే అప్పుడు కూడా ప్రాణశక్తి ఉంది. అంటే 3 అవస్థల్లోనూ ప్రాణశక్తి కంటిన్యూ అవుతూనే ఉంది. ప్లస్ 4వ అవస్థగా అది నిద్రావస్థలో 4వ అవస్థగా ఉంది. మనం నిద్ర అని పేరు పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాము అంటే శరీర మనస్సులకు సంబంధించి. శరీర మనస్సులు నిద్రపోయినాయి, కానీ ప్రాణశక్తిగా ఉన్నా నేను. ఆ ప్రాణశక్తి అనే స్థితి మిగిలిన 3 స్థితుల్లో కూడా ఉంది. అది ఉంటేనే మిగిలిన 3 స్థితులు ఉన్నాయి, లేకపోతే లేదు. కాబట్టి ఆ 4వ స్థితిని అనుభవంలోకి తెచ్చుకోగలవా? ప్రయత్నించు అన్నారు. మేము అనుభవంలోకి తెచ్చుకున్నాము అని చెప్పారు. అది ఎలా తెచ్చుకోవాలో చెప్పారు. అదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. నువ్వు ప్రశాంతంగా కూర్చో, ఏం లేదు, నీ ఇంట్లో నువ్వు కూర్చోవటం, నీ ఒంట్లో నువ్వు కూర్చోవటం. దీనికి ఎక్కడికి పరుగులు తెస్తావు? ఎక్కడికి పరుగులుది? ఇది నీది కదా, నీకు సంబంధించిన చదువు కోసం ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడు ఫెసిలిటీస్ వచ్చినాయి, నీ ఇంటిగా వినపడిపోతుందిగా. ఒకప్పుడు ఈ ఫెసిలిటీస్ లేనప్పుడు ఇలా చెప్పే గురువుని ఎత్తుక్కోవాలి కాబట్టి మళ్ళీ చెప్పే గురువు కూడా మనిషే కాబట్టి ఆయన కోపతాపాలు వస్తాయేమో, చెప్తాడో చెప్పడో సరిగ్గా, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి గురు బ్రహ్మ గురు విష్ణు దేవుడిలాగా చూడమని చెప్పారు.
అంత మెప్పిస్తే చెబుతాడు. ఎందుకంటే మానవ నైజమే అది. తనకు అనుకూలంగా ఉన్నోడికి చెబుతారు, తనకు వ్యతిరేకంగా ఉన్నోడికి ఏమీ చెప్పకపోగా ఆయన కూడా చేస్తాడు. అది అనాదిగా ఉన్నదే. అందుకని నువ్వు అనుకూలంగా ఉండటం కోసం అసలు దేవుళ్ళ భావించుకోమని చెప్పారు. దేవుణ్ణి కనపడని దేవుడు కదా, కనపడని దేవుణ్ణి ఎంత గొప్పగా చూస్తావో అంత గొప్పగా చూస్తే నీకు చెబుతాడు రా నాయన అన్నారు. అంతకు మించి ఏమి లేదు. మానవ బుద్ధిలో ఉన్న దరిద్రం అది. మంచిగా లేకపోతే చెప్పడని, అంతకు మించి ఏం లేదు అక్కడ. కానీ ఇప్పుడు ఎందుకు అది? ఇప్పుడు మీ ఇంటికి వచ్చేస్తుందిగా, మీ ఇంట్లోనే వినపడుతుందిగా. నువ్వు ఇప్పుడు ఇది వెంటనే కాదు, ఇలాంటివి ఎంతో మంది మహాత్ములు చెబుతున్నారు. వాళ్ళు వేల మంది మహాత్ములు వినొచ్చు, నీకు నచ్చిన భాషలో వినొచ్చు. నీకు నచ్చిన భాషలో కోటాను కోట్ల గ్రంథాలు రచింపబడి ఉన్నాయి, చదువుకోవచ్చు. అందుకని ఎందుకు ఇప్పుడు నువ్వు ఉన్న చోట కూర్చో చాలు, అన్ని నీ దగ్గరికి వచ్చేసినాయి. మానవ నాగరికతను ఎంత పెంచుకున్నాడంటే మోక్షాన్ని కూడా తన ఇంట్లో తాను కూర్చొని తన ఇంట్లో తాను పొందేయచ్చు, ఎక్కడికి పరుగులు తీయక్కర్లేదు. ఎంత అభ్యుదయం అది. దాన్ని వాడుకోండి అంతే. మళ్ళీ కాదు పిచ్చోళ్ళలాగా మేము పాత గ్రంథాలు చదివి అప్పుడు ఎప్పుడు కరెంటులు లేనప్పుడు, రికార్డింగ్ సిస్టమ్స్ లేనప్పుడు, అడవుల్లో జీవిస్తున్నప్పుడు, రవాణా సౌకర్యాలు లేనప్పుడు మహాత్ములు రచించి చెప్పబడినటువంటి వాటినే ఇప్పటికే మేము ప్రామాణికంగా తీసుకుంటాం. అందుకని ఒక మనిషిని ఎత్తుక్కొని ఆ మనిషే గురువు అని, ఆ మనిషే ఆ గురువే బ్రహ్మని, ఆ గురువే విష్ణువని, ఆ గురువే మహేశ్వరుడని, వేరే దేవుడు ఎవరు లేరని, ఈ దేవుడే మమ్మల్ని తరింపజేస్తాడని, కాబట్టి మా జీవితంలో సగం భాగం ఆయనకేనని, లేదా మొత్తం జీవితం ఆయనకి అంకితం, ఆవిడికి అంకితం అని వాళ్ళు పెట్టిన సంస్థలకు వెళ్ళి ఆ గోడలకు సున్నాలు వేస్తూ అక్కడ తుడుస్తూ అక్కడే తిరుగుతామండి మేము అంటారా? మీ ఆనందం మీది. మనం చేయగలిగింది ఏమన్నా అనుభవం అయినా నువ్వు వెళ్తావు. ఇంతగా అనుభవం ఉంది ఇక్కడ, ఏం పొందావు ఏం పొందలేదని. ఆ అనుభవాన్ని జ్ఞానం నేర్పుద్ది. కాబట్టి ఇది ఫెసిలిటీ చక్కగా ఎంత బాగుంది నీకంటే, నీ ఇంట్లో నువ్వు కూర్చొని నీ ఒంట్లో నువ్వు పొందేయచ్చు, నిన్ను నువ్వు పొందేయచ్చు సంపూర్ణంగా. అందుకని నీ కుటుంబం జాగ్రత్త, ఉన్న సత్యం ఉన్నట్టుగా చెప్పా. ఇప్పుడు నీ కుటుంబం జాగ్రత్త, నీ ఆర్థిక స్థితులు జాగ్రత్త, నీ మానసిక స్థితులు జాగ్రత్త, నీ శారీరక స్థితులు జాగ్రత్త. ఎందుకని శారీరక ఆరోగ్యం బాగోపోయినా, మానసిక ఆరోగ్యం బాగోపోయినా, కుటుంబంలో కలతలున్నా, కుటుంబం అంతా చక్కగా లేకపోయినా, ఆర్థిక ఇబ్బందులున్నా, సామాజిక ఇబ్బందులున్నా నువ్వు సాధన చేయలేవు. ఎందుకని మీ మనసు నిలబడదు. ముందు బతకాలిగా, ముందు అన్నం తినాలిగా, ఎలా నిలబడుద్ది? అందుకని అవన్నీ జాగ్రత్తగా పెట్టుకో, తృప్తి చెందు, అప్పుడు సాధన చేయి. జాగ్రత్తలోంచి తృప్తి చెందిన మనసు ప్రశాంతంగా ఉండదు, అప్పుడు కూర్చో. సాధన ఏంటిది? ఏమొద్దు, ఉరుకునే కూర్చో. ఇప్పుడు నిద్రపోవడానికి వెళ్ళినప్పుడు శరీరాన్ని మంచం మీద పడుకోబెడతాం కదా, తీసుకెళ్ళి అలా కూర్చో. మంచం మీద పడుకోబెట్టినట్టు నువ్వు కూర్చో. ఇప్పుడు ఎక్కడో చోట కూర్చో, నీకు ఎక్కడ నచ్చితే అక్కడ కూర్చో. ఎక్కడ కూర్చోవాలని అడగబాగా, అసలు కూర్చోవటం ప్రధానం. అంతే. కూర్చున్నావు కదా, ఇప్పుడు పడుకోగానే నిద్ర వచ్చేసింది, మనసు తిరుగుతూనే ఉంటుందిగా, దాన్నే స్వప్నలోకం అన్నాం. నిద్ర రాలేదు కదా, అదే తిరిగి 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 నిద్రపోయింది, బోళ్ళు కళ్ళకన్నాం. అలా నువ్వు కూర్చున్నాక బోళ్ళు తిరుగుతూ ఉంటుంది మనసు. తిరగనే దానికి చెప్పు, నేను ప్రాణశక్తిలోకి వెళ్దామని ప్రయత్నంలో ఉన్నాను, కూర్చున్నాను అంతే. నిద్రపోవడానికి ఎలా ప్రిపేర్ అయ్యామో సేమ్ సాధన కూడా అలా ప్రిపేర్ అవటమే నువ్వు. తర్వాత దాని అంతటా అదే జరుగుద్ది. ప్రక్రియ జరిగే వరకు చూస్తుండు. నువ్వేదో చేసేయాలనుకో బాగా, నువ్వు చేయగలిగింది కూర్చోవటం వరకే. ఇప్పుడు నిద్రపోవాలనుకున్నప్పుడు నువ్వు చేయగలిగింది ఏంటి? శరీరాన్ని మంచం మీద వేయటం వరకే. తర్వాత నిద్ర ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒక్కోసారి అమ్మటే వచ్చేస్తుంది, ఒక్కోసారి రాదు. కలత నిద్రగా ఉంటుంది, అర్ధరాత్రులు కూడా మెలుగు వచ్చేస్తూ ఉంటుంది. అది మన చేతిలో లేదు, నువ్వు చేసేది కాదు, దాని అంతటా జరిగేది అది. అందుకని ఇక్కడ సాధన కూడా ఇంత చక్కగా నిద్రాస్థితికి శరీరాన్ని మంచం మీద పడేసినట్టుగా ప్రాణశక్తి స్థితికి వెళ్ళడానికి ఎక్కడో చోట కూర్చో, ఏకాంతంగా కూర్చో, కళ్ళు మూసుకో, ప్రశాంతంగా కూర్చో. చక్కగా నీకు ఫ్యాన్ అలవాటు అయితే ఫ్యాన్ వేసుకో, ఏసీ అలవాటు అయితే ఏసీ వేసుకో. నీకు ఏది అలవాటు ఏదైతే అది వేసుకో. ఎందుకంటే అది లేకపోతే మళ్ళీ అది సాధన చేయాలి. ఇప్పుడు బాబాయ్ చెమటలు పడుతున్నాయి, దోమలు కొడుతున్నాయి, వేడి భరించలేకపోతున్నాను అని ఈ సాధన సరిపోద్ది నీకు. ఎందుకు ఉన్న ఫ్యాన్ వేసుకునే దానికి మళ్ళీ కొత్త సాధన ఎందుకు? నీ ఉన్నయ్యో అనుభవించుకో, అలా కూర్చో, ఏకాంతంగా కూర్చో. నిద్రాస్థితికి మంచం మీద పడేసినప్పుడు మనసు ఎలా స్వప్నలోకాల్లో తిరిగిందో అలా ఇక్కడ కూడా తిరుగుతూ ఉంటుంది. తిరగని దాని అంతటా జాగాలి, నువ్వు ఆపలేవు దాన్ని. ఆపటం కుదరదు, అది నిద్రలో కుదరకే కదా కళ్ళకన్నాం. కాబట్టి అది మనం చేసే పని కాదు. నువ్వు కూర్చుంటే అలా తిరిగి 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 అది ఎలా అయితే నిద్రపోయిందో
అలాగే కొన్నాళ్ళకి మెలకువలో ఇలా కూర్చోగా స్లోగా కొద్ది కొద్దిగా కొన్ని నెలలకి కొన్ని సంవత్సరాలకి అది ఆగటాన్ని కొద్దిగా నేర్చుకుంటుంది, హఠాత్తుగా ఆగదు అది. అలా కొద్ది కొద్దిగా అది ఎంత అనుభవం అవుతుందో అంత నీకు తెలుస్తూ ఉంటుంది. అంతే తప్ప దానంతటా జాగాలి. నిద్రలో దానంతటా జాగి నిద్రపోయింది. అలా దానంతటా జాగే వరకు నువ్వు కూర్చుంటానే ఉండాలి. అక్కడ ఏ ఊహలు ఊహించకూడదు. దాని పేరే ధ్యానము, దాని పేరే తపస్సు. దానంతటా జాగిన రోజున ప్రాణశక్తి ఎరుక నీకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. ఇక్కడ నువ్వు చేసేది ఏమి లేదు. నువ్వు నిద్రపోవడానికి శరీరం తీసుకెళ్లి మంచం మీద పడేసావు తప్ప నిద్రపోవడానికి ఇంకా అంతకంటే ఎక్కువ ప్రయత్నం నువ్వు చేయలేవు. మనసును నువ్వు ఆపలేవు. దానంతటా దాగుద్ది. అది ఆగే వరకు కళ్ళు వస్తూనే ఉంటాయి, ఊహలు వస్తూనే ఉంటాయి, ఆలోచన సాగుతూనే ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. నువ్వు కూర్చోబెట్టగలవు శరీరాన్ని, కూర్చోబెట్టు. చక్కగా కళ్ళు మూసుకో, పనులేం పెట్టుకోబాక. ఇక అది అంత తిరగని దాని జోలికి వెళ్ళబాక. అవన్నీ గమనిస్తూ ఉండు. నేను కూర్చున్నానే తిరుగుతుంది, గమనికత కూడా నీకు పని లేదు. ఒకవేళ కాదు గమనికగా ఉందో తెలుస్తుంటే తెలియని ఏమవుదు. దానంతటా జాగాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. బలవంతంగా ఎవరు మనసును ఆపలేరు. అది స్లోగా నేర్చుకుంటుంది. ఇలా కూర్చున్నప్పుడు కదలడనమాట, ఈవిడ కదలదనమాట అని మనసుకు తెలియాలి. మనసుకు తెలియడానికి నెలలు పట్టవచ్చు, సంవత్సరాలు పట్టవచ్చు. కొద్దిగా తెలుసుకుంటుంది. అది కూడా కొద్దిగా ఆగుతూ మొదలుపెట్టుద్ది. కొద్దిగా ఒకవేళ అలా కూర్చునే ప్రాసెస్లో నిద్రపోయారు అనుకోండి, నిద్రపోండి, ఏం ప్రాబ్లం లేదు. అసలు అక్కడ ఏమీ లేదు కదా. అదేదో ఒక అద్భుతమైన సాధన అయినట్టు నువ్వేదో చేసేస్తున్నట్టు అక్కడ ఏమీ లేదు. నీ ప్రాణశక్తి స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నావు. అందులో నిద్ర వస్తే నిద్రపో, మళ్ళీ వెలికి వస్తూ కూర్చో, మళ్ళీ ట్రై చేస్తూ ఉండు. భౌతిక జీవితం మళ్ళీ చక్కగా జీవించు, ధర్మంగా మంచిగా జీవించు. అలా ఎన్నాళ్ళు పడుతుందో చూడంతే. అదే తురీయ స్థితికి వెళ్ళే ప్రయత్నం. ఇది తురీయం అంటే మనం రోజు చెప్పుకునే ఆత్మజ్ఞాన శీర్షికలు దీనికోసమే. అంతే తప్ప మీరు ఎక్కడో ఏదో ఉంది దాన్ని పట్టుకొని పొందేద్దాం అనుకుంటే మీ జీవిత కాలాలు వృధా చేసుకుంటారు. అలానే మీరు తిరిగిన అభ్యంతరం ఏం లేదు. ఎందుకంటే నేను తిరిగే వచ్చాను, ఎక్కడో ఏదో ఉందని మొత్తం తిరిగే వచ్చాను. ఇప్పుడు మిమ్మల్ని తిరగొద్దని నేను ఎక్కడ చెబుతాను, నా అనుభవం చెప్పాను అంతే. నేను నా చిన్నతనం నుంచి తిరిగి 58 ఏళ్ళకి ఇప్పుడు వచ్చాను. 58 అంటే అసలు నాకు తెలిసి నేను 15-16 నుంచి తిరుగుతున్నాను. ఎక్కడెక్కడ గురుగాన పెడితే అక్కడ పోయాను, ఏ పుస్తకం దొరికితే చదివాను. అలానే ఏదో తీవ్రంగా చేశాను అనుకోబాకండి. భౌతికతతో పాటు, భౌతిక సరదాలన్నింటితో పాటు, భౌతిక విషయాలన్నింటితో పాటు దీన్ని కూడా సాగించుకున్నాను. ఏదో పుస్తకం చదవడం పెద్ద విశేషమే ఉంది. అక్కడ ఎవరో గురువు ఆ ఊర్లో ఉన్నాడంటే వెళ్ళడం పెద్ద విశేషమే ఉంది. ఆ మతం ఏంటి ఈ మతం ఏంటో తెలుసుకోవడం పెద్ద విశేషమే ఉంది. అన్నీ మన పక్కనే ఉన్నాయిగా. అలా భౌతిక విషయాలు, ఆధ్యాత్మిక ఈ విషయం, దైవీపరమైన విషయాలు కలుపుకుంటూ వచ్చాను. అంటే అలా చూసుకుంటే 40 ఏళ్ళు అయింది, 58 ఏళ్ళు ఇప్పుడు నాకు. అయినా నేను ఇంకా తురియ స్థితి ఏదో నాకు అనుభవం రాలా, ప్రాక్టీస్ చేసుకుంటున్నా. దాన్నే మీతో పంచుకుంటున్నా. ఆ ప్రాక్టీస్ కోసమే ఈ శీర్షికలు చెబుతున్నా. ఇంతకీ శీర్షికలు చెప్పేది మీరెవరో తరిస్తారని కాదు. అసలు మీరెవరు నాకేం తెలుసు తరించడానికి. అసలు ఈ తరింపు అనేది ఎవడు చేయలేడు. తరింపు అనేది ఒకళ్ళు ఉండి కుదిరితే ముందు మా అబ్బాయికో మా అమ్మాయికో మా ఆవిడికో ఇచ్చుకుంటాను, కానీ మీ వెనకెందుకు తిరుగుతాను. ఇప్పుడు గురువులు మహాత్ములు రోడ్లు పట్టుకు తిరుగుతున్నారు చూడండి మీరు. అది ఇవ్వగలిగింది అయితే వాళ్ళ అమ్మకే నాన్నకి ముందు ఇచ్చుకుంటారు. ఎవరికిస్తారు? అది ఇవ్వగలిగింది అయితే ఎవరికిస్తారు చెప్పండి. అంటే నేను విమర్శించట్లో ఒకసారి పరిశీలించండి. శంకరాచార్యులు వారు చిన్నప్పుడు తల్లిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అదేదో ఇవ్వగలిగింది నెత్తిమీద చేయబెట్టి అయితే వాళ్ళ తల్లికే ఇచ్చేసేవాళ్ళుగా. నేను వాదించడానికో వితండవాదానికో తప్పుకో చెప్పట్లా. మీరు ఏ మహాత్మునైనా చూసుకోండి, వాళ్ళకి అది ఇవ్వటం కుదరలా. వాళ్ళు ఊరికిన విషయాన్ని చెప్పడానికి ప్రచారకులుగా తిరిగారు అంతే. ఇప్పుడు ఎవరు ఇవ్వటానికి కుదరదు. నేను ఇవ్వగలిగితే ఒకవేళ ఈ శీర్షికలన్నీ చెప్పేది నేను మహోత్తముణ్ణి అయిపోతే, అది నిజమైంది ఇవ్వగలిగితే మీకు ఎందుకు ఇస్తాను? ముందు మా అబ్బాయికి మా అమ్మాయికి మా ఆవిడికి ఇచ్చుకుంటాను. ఇంకా నాకు నన్ను అభిమానించి నా క్లోజ్ బంధుమిత్రులకు ఇచ్చుకుంటాను. ఫ్యాక్ట్ కదా అది. ఇప్పుడు ఆస్తులు సంపాదించి మీరు ఎవరికి ఇస్తారు? మీ పిల్లలకి ఇస్తారు, మీకు నచ్చిన వాళ్ళకి ఇస్తారు, మీ కుటుంబ సభ్యులకి ఇస్తారు, మీకు బాగా క్లోజ్ వాళ్ళకి సహాయాలు చేస్తారు, మేలు చేస్తారు. సో ఎవరైనా అంతే. ఇది ఇవ్వగలిగింది కాదు, ఎవరికాళ్ళు పొందగలిగింది.
మీకు చెప్పటం అనే ప్రాసెస్లో నాకు నేను చెప్పుకుంటున్నాను, నాకు ఉపయోగపడుతుంది. పైగా ఇన్ని రకాల ప్రశ్నలు వేయటం వల్ల అనేక రకాలుగా సమాధానాలు చెబుతాను కాబట్టి అనేక రకాలుగా మననం చేసుకోవడం నాకు కుదురుతుంది, నాకు లాభం జరుగుతుంది. అందుకని అంతే తప్ప ఎవరికన్నా ఇవ్వగలిగితే ఖచ్చితంగా ప్రతి గురువు తన కుటుంబ సభ్యులకు ఇచ్చుకునేవాడు. అక్కడే కుదిరి సాగలేదు, బయట తిరుగుతున్నాడంటే అర్థం ఏంటి? అల్లవాళ్ళకి ఇవ్వడం కుదరక కదా. ఇప్పుడు రమణ మహర్షి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు, నేను విమర్శించట్లా, మళ్ళీ చెబుతున్నా. కానీ నువ్వు దాన్ని విశ్లేషించుకొని చూడకపోతే నువ్వు అక్కడ మోసపోతావు. అది ఇవ్వటం కుదిరేదైతే ఆయన ఇల్లు వదిలిపెట్టి ఎందుకు పారిపోతారు? అరుణాచలం వచ్చేందుకు కూర్చుంటారు. వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నకి, వాళ్ళ అన్నయ్యలకి, వాళ్ళ బంధువులకి అందరికి ఇచ్చేసేవాళ్ళు. అది ఇవ్వటం కుదరదు. ఆయనకు అనుభవం అయింది, ఆయన అనుభవించుకుంటూ కూర్చున్నారు. వీళ్ళందరూ ఇంట్లో కూర్చుంటే సొంత మనిషిలా చూస్తున్నారు. మళ్ళీ చదువుకోమంటున్నారు, మళ్ళీ స్కూల్కి వెళ్ళమంటున్నారు, మళ్ళీ రోజు మామూలు పద్ధతులకు వచ్చేటప్పుడు ఆయన తనకు అనుభవమైన స్థితిలో కూర్చోవటానికి అదంతా అడ్డంకిగా ఉంది, వీళ్ళ వలన ఇబ్బంది వస్తుంది. అలానే ఇంట్లో అమ్మని, నాన్న, అన్నయ్యని అప్పటి వరకు అంగీకరించి వాళ్ళు చెప్పినట్టు ఎన్నోళ్ళమే కదా, ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకు ఈ గొడవని ఎక్కడికన్నా వెళ్ళిపోయి ప్రశాంతంగా కూర్చోవచ్చు, నాకు అలా కూర్చోవాలనిపిస్తుంది. ఒక అనుభవం అయింది, తురియ స్థితి అనుభవం అయింది. అందుకని నేను వెళ్ళిపోయి ఎక్కడన్నా కూర్చుంటాను, ఈ గోలంతా నాకు ఎందుకని అక్కడి నుంచి అరుణాచలం వచ్చి కూర్చున్నాను. ఇవ్వగలిగితే వాళ్ళకి ఇచ్చేవాళ్ళుగా. ఆ పాయింట్ మర్చిపోయి మా గురువు గారు నాకు ఇచ్చేస్తాడు, మా మాతాజీ గారు నాకు ఇచ్చేస్తుంది, ఈ సంస్థ గారు నాకు ఇచ్చేస్తారు. ఇప్పుడే వాళ్ళకే ఇవ్వలేక రోడ్డు తిరుగుతున్నారు, వాళ్ళని వదిలేసి, బాధ్యతలు వదిలేసి. ఎందుకని బాధ్యతలు ఉంటే చేయాలిగా. ఇప్పుడు బాధ్యతలు ఉంటే ఏంటి, వాళ్ళకి చేయాలి. బాధ్యతలు లేకుండా శిష్యుల్ని, భక్తుల్ని పోగేసుకున్నాం అనుకో, వాళ్ళు తిరిగి మనకు చేస్తారు. మన మీద వాళ్ళని అనుగ్రహించేస్తున్నట్టు ఫోజులు పెడితే సరిపోద్ది. అలా చేతులు పెట్టి అలా ఉపన్యాసాలు చెప్పి కాసేపు వేషం వేసుకొని ఆ రంగు బట్టలు కట్టుకొని మీ అందరినీ ఉద్ధరించడానికి ఇలా అయిపోయాను, అంకితం అయిపోయాను, నా వాళ్ళని వదిలేసి. ఎందుకు నీ వాళ్ళని వదిలేయడం? నువ్వు ఇవ్వగలిగితే నీ వాళ్ళకే వచ్చేదిగా. అందుకని ఇవ్వలేడు కాబట్టి నా వాళ్ళు మంచోళ్ళు కాదని చెబుతాడు. ఇప్పుడు ఈ అజ్ఞాని ఏం చెబుతాడంటే నా వాళ్ళు మంచోళ్ళు కాదని చెబుతాడు. రమణ మహర్షి లాంటి జ్ఞానం ఏం చెబుతాడంటే ఎవరో మంచోళ్ళు కాదనలా, నాయన నువ్వు పొందాల్సింది నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పారు. మా బోటి వాళ్ళ చుట్టూ తిరగబాకని చెప్పాడు. నిజమైన ఆయన తెలియని ఉపయోగం ఏమి ఉండదు, ఎందుకంటే అది నిన్ను నువ్వు తెలుసుకోవడం. అందుకే నేనెవరు, హువాయామని వచ్చింది ఆయన దగ్గర అంతా. ఇదంతా ఆల్రెడీ చెప్పబడింది, గ్రంథాల్లో ఉందే, పూర్వపు ఋషుల ముందు అందించిందే. అందుకని భ్రమల్లోంచి బయటకు రండి, వాస్తవికతలోకి రండి, సత్యంలోకి రండి. నేనైనా సరే ఇవ్వగలిగితే ముందు మా పిల్లలకి ఇచ్చుకోండి. ఆస్తులు ఎవరికి ఇస్తున్నారో జ్ఞానం వాళ్ళకే ఇస్తారు కదండి. మీకు ఎవరి మీద ప్రేమాభిమానాలు ఇప్పుడు బతుకుతున్నప్పుడు ఉన్నాయో సేమ్ ప్రేమాభిమానాలే కదా జ్ఞానం కూడా, వాళ్ళకే ఇచ్చుకుంటాం. అది మీకు తెలుసు తెలీదు నేను చెప్పి ఎవరు మొత్తం అసలు మా కుటుంబ సభ్యులు ఒక్కళ్ళు కూడా వినరు, బంధుమిత్రులు నేను తెలిసిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా వినరు. వినకపోగా మళ్ళీ నేను ఇలా చెబుతున్నానని ద్వేషంతో నా మీద అనేక విద్వేషపూరితమైనటువంటి ప్రచారాలు నా సొంతోళ్ళు చేస్తున్నారు. చేసుకొని నాకేం పోయిందని ఊరుకున్నాను. ఇప్పుడు ఎవరో ప్రచారం చేసి నేను చెడ్డోడిని అంటే నాకు పోయిందేంటి? మాటలతో ఏం పోద్ది, ఇంటికి కూడా రాదు. మనసుకు తీసుకొని బాధపడుతుంది తప్ప ఎవరైనా మిమ్మల్ని మాటలతో నిందించారనుకోండి, మీ వెంట్రుకన్నా ఉడుద్దా? దువ్వెంత దువ్వుకుంటే ఆ దువ్వెన స్పర్శకి 4-5 వెంట్రుకలు కింద పడతాయి, మాటలకేం పడతాయి? తీసుకోబాక మనసుకు, అదే జ్ఞానం. కానీ ఇప్పుడు నేను చెబుతున్నానని, ఇలా చెబుతున్నానని మీ బోటోళ్ళు అందరూ వింటున్నారని కాస్త నాకు మీరందరూ మళ్ళీ కృతజ్ఞతలుగా నమస్కారాలు పెడుతున్నారని భరించలేక మా వాళ్ళు, మా సొంతోళ్ళు, బయటోళ్ళు కాదండి, ఎవరు నన్ను రక్షించాలో, ఎవరు నన్ను కాపాడాలో, ఎవరు నాకు అండదండగా ఉండాలో వాళ్ళే దుష్ప్రచారాలు చేస్తున్నారు. అందుకని నేనే చెబుతున్నా. అసలు నేను ప్రతి శీర్షికలో చివరి ఎందుకు చెబుతాను, అకారణ ద్వేషాలు పెంచుకునేవాళ్ళు, ఇది నచ్చని వాళ్ళు, బాబు నేను సామాన్యుడిని, నేను ఏ జ్ఞానం పొందలేదు, నన్ను క్షమించి వదిలేసి మీ మార్గాల్లో మీరు సాగిపోండి అని చెబుతుంది వాళ్ళకే, మీకు కాదు. ఎందుకంటే వాళ్ళు లోపల ఉడిగిపోయి చచ్చిపోతున్నారు. ఎందుకంటే మనిషి స్వభావం అది, ఈర్ష్య, అసూయ, ద్వేషం భరించలేడు. తనకంటే ఎక్కువ ఉంటే దేన్ని భరించలేడు. ఇప్పుడు హిరణ్యకశిపుడు ఉన్నాడు, నేనే దేవుణ్ణి, నన్నే పూజించను అన్నాడు రాజ్యం అంతా. అందరూ ఈ గొడవ మనకెందుకు లేడుదని పూజిస్తున్నారు. వాళ్ళ కొడుకు ప్రహ్లాదుడు చెప్పాడు, నాయన నువ్వు దేవుడు ఏంటి నాన్న, నువ్వు మా నాన్నవే, నువ్వు 4 తపస్సులు చేసి వరాలు పొందేస్తే దేవుడు అయిపోతావేంటి, దేవుడు ఉన్నాడు నారాయణుడు అన్నాడు. ఇక సొంత కొడుకుని చంపడానికి ప్రయత్నాలు చేసి ఆ దేవుడి చేతులు సచ్చాడని కథ ఎందుకు చెప్పారు? సొంత కొడుకైనా నా మాట వినకపోతే
నేను నిన్ను చంపేంత ప్రయత్నమైనా చేస్తాననే కదా హిరణ్యకశిపుడు కథ సాక్ష్యం. మనుషులు అలాగే ఉంటారు. అందుకని ఈ ఈ దుర్బుద్ధులు గల వాళ్ళందరికీ చెబుతున్నా, బాబు మీకు దండం, మీ జోలికి నేను రావట్లేదు. నేనేదో నన్ను మంచిగా ఉంచుకోవటానికి, నా బుద్ధి సక్రమంగా ఉంచుకోవటానికి, నేను వక్ర మార్గాల్లో పోకుండా ఉండటానికి ఏదో 4 శీర్షికలు చెప్పుకుంటున్నాను. అక్కడ కూడా నా మొహం పెట్టలేదు, నా పేరు పెట్టలేదు, నేనేం కీర్తి ప్రతిష్టలు పెంచుకోవట్లేదు, డబ్బుల కోసం పాకులాడట్లేదు అని ఈ ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలతో రగిలిపోయే వాళ్ళ కోసం ఇది ఆ చివరిలో చెబుతున్నా, నన్ను క్షమించండి బాబు, మీ మార్గాల్లో మీరు పోండి, నన్ను వదిలేయండి, నేనేమి పెద్ద గొప్ప పొడిసేసినోడిని కాదు, సామాన్యుడిని. ఈ సామాన్యుడి మీద పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రాలు ఎందుకు? మీ బతుకు మీరు బతకండి, నా బతుకు నేను బతుకుతానని చెబుతున్నా. ఎందుకంటే ఇంతే, నువ్వు ఎంతట వాడివైనా సరే నీ జీవితం ఇంతే. శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తు భగవానుడు అన్నారు, భగవద్గీత బోధించారు. ఆయన పుట్టక ముందు నుంచి మరణం ఆయన కోసం కంసుడి రూపంలో కూర్చుంది. ఆయన సొంత తల్లిదండ్రులు జైల్లో బతికారు. మళ్ళీ వాళ్ళు ఏమన్నా పోయిన కంసుడు ఎవరంటే మేనమామే. మనోళ్లే మనకు హాని చేసేది. ప్రహ్లాదుని చంపడానికి ప్రయత్నించి చచ్చిపోయింది సొంత తండ్రి. ఈ కథలన్నీ ఎందుకు చెప్పారు? ఈ పురాణాలు, ఇతిహాసాలు ఎందుకు అందించారు? మానవ నైజం ఎప్పుడు మారదో, నిన్ను నువ్వు మార్చుకోవాలంటే, ఎదుటి ఇంకోటి నువ్వు మార్చలేవు. కాబట్టి నీ తురియ స్థితిని నువ్వు పొందడానికి తెలుసుకో, అదే ప్రాణశక్తి స్థితి. రోజు శీర్షికలు చెప్పుకునేది అందుకే. దాంతోపాటు మనం బ్రతకటానికి, కొంచెం వివేకవంతంగా ఉండటానికి, మంచిగా జీవించడానికి, తప్పుల్లో చిక్కుకుపోకుండా ఉండటానికి, మోసాల్లో చిక్కుకుపోకుండా ఉండటానికి కూడా మధ్య మధ్యలో 2 మాటలు వస్తున్నాయి. ఎందుకంటే అవన్నీ చూసుకుంటూ వచ్చి అందులో ఇరుక్కుపోయి వచ్చాను నేను, లేకపోతే నాకు తెలియదు అయ్యి. అందుకే నాకు 40 ఏళ్ళు అయినా కూడా నేను ఇంకెక్కడ ఎందుకున్నానంటే అవన్నీ నిజమని నమ్మి వెళ్ళి వాళ్ళందరినీ అనుసరించి కాదు, మళ్ళీ అవన్నీ బూటకాలు నాటకాలు అని తెలుసుకొని మళ్ళీ నా అంతటి నేను ఆత్మజ్ఞానంలోకి రావడానికి ఇంతకాలం పెట్టింది. అందుకని నీకు మధ్య మధ్యలో అనుభవం ఉన్నాడు ఆ మాటలు కూడా మాట్లాడతాడుగా, ఈ అనుభవంలోంచి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అందుకే ఎవరి పేరు చెప్పను, నాకు పేర్లు కూడా తెలుసు. ఏ సంస్థలో ఏం చేశారు, ఎవరు జైళ్ళల్లో ఉన్నారు, ఎవరు దొరికారు, ఏ గురువులు ఏ దొంగ పనులు చేసి దొరికారు, ఏ మాతాజీలు ఏ దొంగ పనులు చేసి దొరికారు, అన్ని పేర్లతో సహా తెలుసు. ఎందుకు న్యూస్లోనే ఉంటాయిగా. కానీ నాకేం పని పేర్లు చెప్పటానికి. ఇప్పుడు నాకు అనేక మంది ఫలానా వాళ్ళని అనుసరించి అలా అయిపోయాం వీళ్ళు ఫలానా దొంగలని బోల్డ్ మంది నాకు రాస్తుంటారు, గురువుల పేర్లు, సంస్థల పేర్లతో సహా. నాకేం పని వాళ్ళ గురించి? నా జ్ఞానం నాకు చాలు. నేనేదో కొంచెం శాంతిగా బతికితే చాలు, నేనేదో కొంచెం మంచిగా బతికితే చాలు. కుదిరితే నా తురియ స్థితిని నేను తెలుసుకుంటాను, మీ తురియ స్థితిని మీరు తెలుసుకోండి. ఇది నిజం. ఇలాగే ఉంటుంది జీవితం. చక్కగా విషయం అర్థమైతే జీవితంలో ఆచరించుకోండి. ఆచరించుకుంటూ ముందుకు సాగేవాళ్ళు ఇవి అర్థమవుతుంది, మాకు నచ్చింది చెప్పండి అనేటువంటి భావన ఉన్నవాళ్ళు ప్రశ్నలు, సందేహాలు అడగండి. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. అసలు ఈ జీవితం మొత్తం ఒక ఆధ్యాత్మిక విద్యాలయంలో విద్యార్థి చదువుకుంటున్నట్టే. నువ్వు నీ సంపూర్ణతను తెలుసుకుంటే పాస్ అయినట్టు, లేదు మళ్ళీ ఇంకో జన్మెత్తి చదవాల్సిందే, తప్పినట్టు. దానికి టైం ఏంటి? పుట్టుక నుంచి మరణం వరకు మధ్యలో జీవితకాలం. 1 సంవత్సరం చదివినాక పరీక్షలు పాస్ అవ్వాలి. పరీక్షలు పాస్ అయితే నెక్స్ట్ సంవత్సరం ఇంకో క్లాసులోకి వెళ్తావు, లేకపోతే మళ్ళీ అదే క్లాస్ చదవాలి. సేమ్ ఇక్కడ కూడా అంతే. నువ్వు ఈ జీవిత కాలం అనేది నీకు ఇవ్వబడిన ఆయువు అనేది నీ సంపూర్ణతను నువ్వు తెలుసుకొని ఆ మోక్ష స్థితినో, ఆ అనంత ఆత్మశక్తి స్థితినో పేర్లు పెట్టారు బ్రహ్మం అని. ఆ స్థితిని నువ్వు పొందాలి. నీ సంపూర్ణత అది పొందితే మళ్ళీ జన్మెత్తి అక్కర్లా, లేదంటే మళ్ళీ జన్మెత్తి క్లాసులోకి వచ్చి మళ్ళీ చదువుకుంటుంటాం ఎన్నిసార్లు అయినా అని మహాత్ములు చెప్పారు. దాన్ని నమ్మి ముందుకు వెళ్తున్నాం. ఎందుకని అంటే అందులో అది కరెక్ట్గా ఉంది. ఎందుకని నా సంపూర్ణతను నేను తెలుసుకోనంత వరకు తెలుసుకోవాల్సిందే కదా మరి. కాబట్టి ఆ ప్రయత్నం చేసుకుందాం. ఆ ప్రయత్నంలో సందేహాలు వచ్చేవాళ్ళు అడగండి, విశ్లేషించుకుందాం. నేను మీలాంటి సామాన్యుడిని. ఇక ఈ అకారణ ద్వేషాల వాళ్ళకి ఇందాకే చెప్పాను, బాబు మీకు ఎందుకు అంత ఈర్ష్యలు, తల్లి మీకు ఎందుకు అంత అసూయలు, నేను ఇక్కడ ఏమీ చేస్తుంది లేదు, నేను డబ్బు సంపాదించట్లేదు, కీర్తి ప్రతిష్టలు పెంచుకోవట్లేదు, నేను ఎవరినో అసలు నేను చెప్పట్లేదు, నేనే అతి తక్కువలో సాధారణ జీవితం బతుకుతున్నాను, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నాకు శారీరక ఇబ్బందులు ఉన్నాయి, నాకు మానసిక ఇబ్బందులు ఉన్నాయి, నా కుటుంబక ఇబ్బందులు ఉన్నాయి, మా అత్తగారు పెద్ద ఆవిడ వృద్ధాప్యం మా ఇంట్లో ఉంటున్నారు, ఆవిడకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, నిరంతరం డాక్టర్లు మందులు వీటితోనే మా జీవితం గడుస్తుంది.
ఆవిడకి అన్ని చేయించాలి. మాకు కూడా ఎంతో కొంత ఇబ్బందులు ఉన్నాయి. మా పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదు. నాకు ఒక కూతురు ఉంది, నాకు ఒక కొడుకు ఉన్నాడు. నా మీద కక్ష కట్టి మీరు ఏం చేస్తారు? ఈ దుష్ప్రచారాలు చేసేవాళ్ళు అందరూ ఎందుకు నోళ్లు కట్టుకోండి, పాప పనులు చేయబాకండి, ఆ పాపాలు మూట కట్టుకోబాకండి. మూట కట్టుకున్నారా, ఆ మూటలు మోసి అనుభవించవలసింది కూడా మీరే. అయినా మళ్ళీ మీకు చెబుతున్న ఈర్ష్యలు పెంచుకోవటం వల్ల వచ్చేదేమీ లేదు. అందుకని నన్ను క్షమించి సామాన్యుడని వదిలేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.